ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. యెషయా 6:2 ఆయనకు పైగా శరాబులు నిలిచియుండురి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాలును కప్పుకొనుచు 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభు. గాడిదకు నువ్వు వాక్కులు ఇచ్చి ఉన్నావు ప్రభు. నన్ను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. గాడిద కన్నా హీనంగా ఉన్నానయ్యా, జ్ఞాపకం చేసుకో. నీ కృపలో, నీ కనికరములో నన్ను ఆశీర్వదించి నీ యొక్క నామ మహిమార్థమై నీ కార్యము నువ్వే జరిగింపజేయ ప్రభువా. నీ చిత్తము చొప్పున సమస్తము నువ్వే మాట్లాడు ప్రభువా. కూడి ఉన్న ప్రతి ఒక్కరిని నువ్వే దర్శించి వినగలిగిన చెవులు గ్రహించే ఆత్మ నువ్వే అనుగ్రహించు ప్రభువా. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. చూడండి, ఈ యొక్క యెషయా ప్రవక్త రాసిన 6వ అధ్యాయము 2వ వచనము, 3వ వచనము, 4వ వచనము గడిచిన మేబీ రెండు నెలల కిందట లేకపోతే 3 నెలల కిందట ఈ వాక్యం మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. మళ్ళీ జ్ఞాపకం చేస్తాం. చూడండి, 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు అంటే ఏంటి? శరాపులు అంటే మహాదూతలు, దేవదూతలు పైన ఉన్న మహాదేవదూతలు. ఇప్పుడు చూడండి, దేవుడి యొక్క సింహాసనం ఉంది. ఆయన యొక్క సింహాసనం మీద యెహోవా అగు మన తండ్రిగా ఉన్న సర్వశక్తి కలిగిన దేవుడు ఆసీనుడుగా ఉన్నప్పుడు ఆయన చుట్టూత శరాబులు ఇలా ఎగురుతూ ఉన్నాయి. ఎగురుతున్న శరాబులకి ఎలా ఉన్నాయి? ఒక్కొక్క శరాబులు ఎలా ఉన్నాయి? ఒక్కొక్క శరాబుకి 6 రెక్కలు ఉన్నాయి. చూడండి, జాతిక పరిశీలనగా చూడండి. మీరు ఎక్కడన్నా సరే ఏదన్నా సంఘానికి వెళ్ళినా ఏదన్నా ఫ్లెక్సీలు చూసినా, ఫోటోలు చూసినా, ఎక్కడన్నా సరే దేవదూతల ఫోటోలు మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారు జన్మించినప్పుడు కన్యకైన మరియమ్మ దగ్గరికి ఆ యొక్క ఫోటో కూడా చూసే ఉంటారు కదా. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు ఇక తొట్టులో ఆయన పడుకోబెట్టినట్టు, అలాగే దేవదూతలు వచ్చి ఇలా ఆయన్ని స్తుతిస్తున్నట్టు, కీర్తిస్తున్నట్టు ఫోటోలు మీరు చూశారు కదా. అలాగే ఇంకా చాలా పరలోకంలో ఇలా ఉంటుంది అని చెప్పి కూడా చాలా ఫోటోలు ఉన్నాయి ప్రకటన గ్రంథం సంబంధించి. అవి కూడా మీరు ఎక్కడన్నా చూసే ఉంటారు కదా. మీరు చూసిన ఏ ఫోటోలు అయినా సరే 6 రెక్కలు కలిగిన దేవదూత ఎక్కడన్నా కనిపించిందా మీకు? నేను ఎక్కడన్నా చూసినట్లయితే నాకు మాత్రం 2 రెక్కలే కనిపించిన దేవదూతలు ఉన్నాయి. 6 రెక్కలు కనిపించిన నాకు దేవదూత ఎక్కడ ఏ ఫోటోలో కనిపించలే. కానీ బైబిల్లో యెషయా ప్రవక్త చేత లిఖింపబడ్డ ఈ యొక్క యెషయా గ్రంథం అవ్వచ్చు, యెహెజ్కేలు గ్రంథం అవ్వచ్చు, యోహాను గారి చేత లిఖింపబడ్డ ప్రకటన గ్రంథం అవ్వచ్చు, వీటన్నిటిలో కూడా దేవదూతలు ఇలా దేవుడి యొక్క సింహాసనం చుట్టూత ఎగురుతూ దేవుడిని ఇలా స్తుతిస్తున్నాయి అని చెప్పి రాసున్నాయి. పాత నిబంధన గ్రంథంలో అయినా సరే, కొత్త నిబంధన గ్రంథంలో అయినా సరే. అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటి? ఇన్ని పాత నిబంధనలో అయినా కొత్త నిబంధన గ్రంథంలో అయినా సరే ఆ ఒక్క దేవదూతకి 6 రెక్కలు ఉన్నాయి. 6 రెక్కలు ఉన్నాయి. మరి 6 రెక్కలు ఎగురుతూ ఉండొచ్చుగా. ఆలోచన చేయండి. ఈ వాక్యం నేను 2-3 నెలల కింద మాట్లాడే కదా, నాకు అప్పుడు ఆ థాట్ రాలా. 6 రెక్కలు ఎగురుతూ ఉండొచ్చు కదా. ఇప్పుడు నువ్వు ఆలోచించు. ఇప్పుడు నేను అడుగుతున్నా కదా, తూనేగ ఉంది, ఎన్ని రెక్కలు ఉన్నాయి? 2 రెక్కలు ఉంటాయి, 4 రెక్కలు కూడా ఉంటాయి తూనేగలకి. మరి 4 రెక్కలు ఉన్నప్పుడు 2 రెక్కలతో ఎగురుతాయా, 4 రెక్కలతో ఎగురుతాయా? పక్షికి 2 రెక్కలే ఉంటాయి, 2 రెక్కలతో ఎగురుతాయి. తూనేగలకు 4 రెక్కలు ఉంటాయి, 6 రెక్కలు కూడా ఉంటాయిగా. సీతాకోకచిలుక సరే, మీ ఏ ఒక్క ఎగిరే జీవినన్నా మీరు తీసుకోండి, వాటికి ఉన్న రెక్కలు యొక్క పర్పస్ ఏంటి? ఏ కారణం చేత ఆ యొక్క పక్షులు కావచ్చు, ఆ యొక్క చిన్న చిన్న పురుగులు అవ్వచ్చు, దేని నిమిత్తం వాళ్ళకి ఆ రెక్కలు దేవుడు సృష్టించాడు? ఎగరటం కోసమేగా. మరి దేవుని యొక్క దూతలుగా ఉన్న ఈ యొక్క శరాపులకు కూడా ఎగురుతున్నాయి. కానీ ఉన్న 6 రెక్కల్లో 2 రెక్కలు మాత్రమే ఉపయోగించుకుని ఎగురుతున్నాయి. మిగతా 4 రెక్కలు ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? మిగతా 4 రెక్కలతో ఏం చేస్తాయి అనేది కూడా బైబిల్లో రాస్తుంది. 2 రెక్కలకు వచ్చేసేమో వాళ్ళ యొక్క మొహాన్ని కప్పుకుంటున్నాయి.
మళ్ళీ 2 రెక్కలకు వచ్చేసేమో వాళ్ళ యొక్క కాళ్ళు కప్పుకుంటున్నాయి. మళ్ళీ మిగతా 2 రెక్కలతోనే ఎగురుతున్నాయి. ఈ 4 రెక్కల పర్పస్ ఏమో దాని యొక్క ఆ దేవదూతల యొక్క శరీరాన్ని కప్పుకుంటున్నాయి. మిగతా 2 రెక్కలతోనేమో ఎగురుతున్నాయి. గాల్లో ఎగురుతూ దేవుని చుట్టూతా తిరుగుతూ దేవుణ్ణి మహిమపరుస్తూ స్తుతిస్తూ ఉన్నాయి. ఎందుకండి? ఎందుకు అలా జరగాలి? మొహం కప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దేవదూతలకి? కాళ్ళు కప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దేవుని యొక్క దూతలకి? అవేమి మనుషుల్లాగా స్వతంత్రం కలిగినవి లేవు కదా. ఖచ్చితంగా దేవుడి దగ్గరే ఉంటాయి. దేవుడి యొక్క నామ మహిమార్థమే దేవుణ్ణి నిత్యము స్తుతిస్తూనే ఉంటాయి. నేను దేవుడితో సమానము అని అనుకున్న ఆ యొక్క వెలుగుదూతగా ఉన్న లూసిఫర్ని దేవుడు అంధకారంలో పడేసి బంధించేశాడు. సో ఇవి ఆ దూతలు కాదు, అంటే లూసిఫర్ యొక్క సామ్రాజ్యానికి చెందినవి కాదు. ఇవి దేవుడి యొక్క చిత్తానుసారంగా ఉన్న మహాదూతలు, శరాబులు. 6 రెక్కలు ఉన్నాయి. 4 రెక్కలతో దాని యొక్క దేహమును కప్పుకున్నాయి. 2 రెక్కలతో ఎగురుతున్నాయి. ఆ దేహముతో కప్పుకున్నాయి. ఒకటేమో మొహము, రెండోదేమో పాదాలు. దేనిగా సాదృశ్యం? దేవుడి యొక్క పని చేసే, దేవుడి దగ్గర నిత్యము నివసించే, దేవుడి యొక్క చిత్తానుసారముగా ప్రవర్తించే ఆ యొక్క దేవదూతలు సైతము దేవుడి యొక్క మహిమ, దేవుడి యొక్క వెలుగు, దేవుని యొక్క ప్రభావమును సైతము ఆ యొక్క దేవదూతలు చూడలేరు. అంత ఉన్నతమైన స్థితిలో ఉంటాడు దేవుడి యొక్క మహిమ తేజస్సు. ఆయన యొక్క ప్రభావము అంత గొప్పగా ఉంటుంది. ఆయన దగ్గరే నివసించుచున్న ఆ యొక్క దేవదూతలు సైతము దేవుడి యొక్క ప్రభావాన్ని కన్నులారా చూడలేదు. దానికి శక్తి సరిపోదు. దాని యొక్క ఏ ఒక్క లక్షణాలు కూడా సరితోగు. అందుకే నేను నీ మొహము సైతము చూడటానికి అర్హుడను కాదు అని తన్ను తాను తగ్గించుకుంటూ దేవుని యొక్క దూతలు వారి యొక్క మొహాన్ని కప్పుకుంటున్నాయి. మళ్ళీ ఇంకో 2 రెక్కలతోనేమో కాళ్ళు కప్పుకుంటున్నారు. కాళ్ళు కప్పుకోవాల్సిన అవసరం ఏంటి? చూడండి, ఏదన్నా సరే నీకు క్షమాపణ దొరకాలనుకుందాం, లేదా ఒక వ్యక్తిని బతిమలాడుకోవాలనుకుంటున్నారు, ఒక సహాయం అర్థిస్తూ ఒక ఉన్నత అధికారంలో ఉన్నవాడిని నువ్వు వెళ్ళి హెల్ప్ అడుగుతున్నావు. అన్నిటికన్నా హీనమైన స్థితి, లేదా అన్నిటికన్నా తక్కువైన స్థితి ఏంది? చేతులు పట్టుకొని బతిమలాడితే ఒక అర్థం వస్తుంది, గడ్డం పట్టుకొని బతిమలాడితే ఒక అర్థం వస్తుంది, కాళ్ళు పట్టుకొని బతిమలాడితే ఇంకో అర్థం వస్తుంది. మరి మూడిట్లో ఏది అన్నిటికన్నా తక్కువైంది? కాళ్ళు పట్టుకొని బతిమలాడటమే అన్నిటికన్నా బాగా ఎక్కువ బతిమలాడినట్టు లెక్క. ఎందుకంటే తన్ను తాను తగ్గించుకొని నేల మట్టుకు వంగి వాడి యొక్క ఎదుటి వ్యక్తి యొక్క కాళ్ళు పట్టుకొని, ప్లస్ పట్టుకునేవాడు ఎలా ఉంటాడు? నేల మట్టుకు వంగి తన్ను తాను తన యొక్క స్థితిని, గతిని, అర్హతని ప్రతిదీ తగ్గించుకొని నేల మట్టుకు తగ్గి దాసోహం, నువ్వే నాకు సహాయం చేయి, నువ్వు తప్ప నాకు ఏది లేదు అన్నట్టు తగ్గింపు స్వభావముని వ్యక్తపరిచే పద్ధతి అది. నేను వచ్చి నీ కాలు పట్టుకున్నాను అనుకో, దాని అర్థం ఏంటి? తగ్గింపు స్వభావము, దీనత్వంతో కన్నా స్వభావము. ఆలోచించే, ఇది యేసుక్రీస్తు ప్రభు కూడా చేశారు. తన యొక్క శిష్యులకి బలారాధన ఇచ్చే, ప్రభురాత్రి భోజనం ఇచ్చే ఆ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రతి ఒక్క శిష్యులు కాళ్ళను ఆయన తాకాడు, నీళ్లతో కడిగాడు, టవల్ తీసుకొని తుడిచాడు లేదా అద్దాడు. తగ్గింపు స్వభావం. నేను దాసుడి యొక్క స్వభావంతోనే వచ్చా. నేను ఎలా అయితే తగ్గించుకొని దాసుడి యొక్క స్వభావంతో వచ్చానో మీరు కూడా అలాగే తగ్గించుకొని దాసుడి యొక్క స్వభావం కలిగి ఈ యొక్క లోకంలో దేవుడి యొక్క పని చేయండి అని చెప్పి ఆయన చేశాడు. ఆయనకి మాదిరిగా శిష్యులందరినీ కూడా అలాగే చేయమని ఒక ఆజ్ఞ, ఒక తర్ఫీదు ఇచ్చాడు. ఓకే, అర్థమైందా? శరావులు కలిగిన 6 రెక్కల్లో 2 రెక్కలేమో మొహం కప్పుకున్నాయి, మిగతా 2 రెక్కలేమో కాళ్ళు కప్పుకున్నాయి. మొహం కప్పుకోవటానికి గల కారణం ఏంటంటే దేవుని యొక్క తేజస్సు, మహిమను సైతము దేవదూతలు కన్నులారా చూడలేను. అంత శ్రేష్టముగా, అంత ఉన్నతముగా, అంత ఘనకరముగా ఉంది దేవుడి యొక్క మహిమ, తేజస్సు. కాబట్టి దేవుని యొక్క దూతలు సైతము తన యొక్క మొహాన్ని కప్పుకుంటున్నాయి. మిగతా 2 రెక్కలతో కాళ్ళు ఎందుకు కప్పుకుంటున్నాయి అంటే తగ్గింపు స్వభావము గురించిన అది ఒక ఉపమానం. మిగతా 2 రెక్కలతో ఎగురుతూ దేవుని యొక్క నామముని ప్రచురిస్తున్నాయి, ప్రకటిస్తూనే ఉన్నాయి. ఓకే, ఇది ఉపమానంగా చెప్పారు కదా. దీంట్లో మనము కూడా యేసుక్రీస్తు నామమున, యెహోవా నామమున, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క నామమునందు స్తుతిస్తూ ఉంటాము,
ప్రార్థిస్తూ ఉంటాము, గణపరుస్తూ ఉంటాము, మహిమపరుస్తూ ఉంటాము. మరి నువ్వు కూడా శరావులు ఎలా అయితే వాటి యొక్క మొహమును కప్పుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాయో, అలా నువ్వు నీ యొక్క మొహాన్ని పాపములో పుట్టి పాపములో పెరిగి నీ యొక్క క్రియలు మొత్తము నీ యొక్క మొహంలో క్రియల రూపంగా కనిపిస్తూనే ఉంటాయి. తప్పు చేసేవాడు ఎవడో కూడా సూటిగా చూడలేడు, ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేసి మాట్లాడలేడు, చూడలేడు, తలదించుకొని బ్రతుకుతాడు. సత్క్రియలు చేసినాడు మాత్రం తలెత్తుకొని బ్రతుకుతాడు. అయినా సరే దేవదూతలు ఏ తప్పు చేయలే. తన యొక్క రెక్కలతో తన యొక్క మొహాన్ని ఎలా అయితే కప్పుకున్నాయో అలాగే మనం కూడా, నేను పాపాత్ముని, నీ సన్నిధిలో నిలవటానికి కూడా నేను అర్హుడను కాను, నిన్ను కనులెత్తి చూడటానికి కూడా నాకు ఎటువంటి అర్హత లేదు, నువ్వైతే నీ యొక్క రక్తం దారబోసి నన్ను నీ స్వకీయ జనాంగముగా, వారసుడుగా, కొడుకుగా, కూతురుగా నన్ను ఎన్నుకున్నావు, కానీ నాలో ఎటువంటి అర్హత లేదు అని నీ యొక్క మొహమును నేల మట్టుకు వంచి దేవుణ్ణి స్తుతిస్తున్నావు అనుకో, నీలో ఆ యొక్క తగ్గింపు స్వభావం ఉంటుంది. నీ యొక్క పాదములను అంటే దీనత్వం కలిగి నీ యొక్క ప్రవర్తనను దేవుడి యొక్క చెంత అర్పిస్తూ దేవుని నిత్యము స్తుతించాలి. ఇలా నువ్వు చేస్తున్నావా? ఆలోచించే. దేవుని యొక్క దూతలు చేస్తున్నాయి, మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ అలా ఉన్నారు, అందరి యొక్క పాపములు నువ్వు మాట్లాడుతున్నావే, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎట్ట చేశారు, వీళ్ళు ఎట్ట చేశారని చెప్పి మాట్లాడుకుంటున్నారే. ఇరుగు పొరుగు వారి యొక్క విషయాలు అవ్వచ్చు, చుట్టాల యొక్క విషయాలు అవ్వచ్చు, నీ యొక్క రక్త సంబంధంలో ఉన్న వాళ్ళ యొక్క విషయాలు అవ్వచ్చు, వాళ్ళది వీళ్ళది అని ఏదో ఒక విషయం నువ్వు మాట్లాడుతున్నావు, ఓకే. మరి దేవుడికి సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వు చేసే ప్రతి ఒక్క అతిక్రమము, నువ్వు చేసిన ప్రతి ఒక్క అతిక్రమను పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయమునందు ఉండి నీకు జ్ఞాపకం చేస్తూనే ఉంటాడు అన్నాడు. మరి నువ్వు పశ్చాత్తాపం కలిగి దుఃఖపడుతూ ప్రాయశ్చిత్తము కలిగి నీ మొహమును నేల మట్టుకు ఉంచుకొని, అవునయ్యా నేను పాపిని, నేను ఇలా అబద్ధమాడా, నేను ఇలా కాని పని చేశాను, నేను ఇలా చేశా అలా చేశాని ఒప్పుదల కలిగి అంగీకరించి దేవుణ్ణి నువ్వు స్తుతిస్తున్నావా? నెక్స్ట్, దీనత్వంతో ఎలా అయితే అవి కాళ్ళు కప్పుకున్నాయో అలాగే నువ్వు దీనత్వము నేల మట్టుకు దేవుడి యొక్క సన్నిధిలో సాష్టాంగపడి దీనుడుగా ఆయన చెంత చేరి, నేను కాదు నువ్వే, నా ఆలోచనలు కాదు నీ ఆలోచనలే, నా శక్తి కాదు నీ శక్తే, నా ఘనత కాదు నీ ఘనతే, నా సామర్థ్యము కాదు నీ సామర్థ్యమే, అసలు నేనంటూ ఏమీ లేదు, సమస్తము నువ్వు నీ యొక్క కృప మాత్రమే అని నువ్వు దేవుడి యొక్క సన్నిధిలో దీనుడుగా నేల మట్టుకు సాష్టాంగపడి నువ్వు దేవుడి యొక్క నామ మహిమార్థమే ఎన్నిసార్లు ప్రార్థన చేసావు? ఆలోచన చేయి. 6 రెక్కలు ఉన్నప్పుడు, 6 రెక్కలు ఉన్నాయి, 6 రెక్కలతో ఎగరటం చేత కాదా? 6 రెక్కల్లో 4 రెక్కలతో ఎగరటం చేత కాదా? ఎందుకు 2 రెక్కలతో మొహం కప్పుకుంది? ఎందుకు 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంది? ఎందుకు 2 రెక్కలతో మాత్రమే ఎగురుతూ ఉంది? కారణం చెప్పా, అర్థమైందా? అది ఎగురుతూ 2 రెక్కలతో మొహం కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకొని ఎగురుతూ దేవుని నామాన్ని స్తుతిస్తున్నాయి. ఏమని సూచిస్తున్నాయి అంటే, సర్వాధికారియు దేవునకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఇది కూడా మాట్లాడుకున్నాం గడిచిన నెలల్లో. కానీ 4వ వచనం ఒక్కసారి మీరు జాగ్రత్తగా చదవండి. శరావుల యొక్క కంఠ స్వరముల గురించి అక్కడ మాట్లాడుతుంది చూడండి. వారి కంఠ స్వరము వలన గడప కమ్మముల పునాదులు కదులుచు మందిరపు ధూపము చేత నిండగా. దేవుని యొక్క దూతలు ఎగురుతూ ఉన్నాయి, ఓకే. దేవుని యొక్క దూతలు ఎగురుతూ సైన్యములకు అధిపతి యొక్క యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములు శక్తి కొలత చేస్తుంది. 4వ వచనంలో ఏం రాస్తుంది? శరావుల యొక్క కంఠ స్వరము ఎంత పవర్ఫుల్గా, ఎంత గట్టిగా, ఎంత గంభీరముగా, ఎంత శక్తి కలిగి ఉందో చూడండి. ఒక గోడ కదలటానికి భూమి మీద ఉన్న ఏదో ఒక ఇల్లు, ఒక గుడిసె ఉపమానంగా మీరు తీసుకోండి. అవి కదలాలంటే ఒక రకమైన శబ్దము, ఇప్పుడు సౌండ్ని కొలవడానికి డెసిబల్స్ అంటారు. ఇంత శబ్దం వచ్చినప్పుడు వైబ్రేషన్స్ ఎక్కువైపోతాయి, అవునా కదా? ఇప్పుడు పెద్ద డ్రమ్ము తీసుకొని గట్టిగా కొడుతున్నాం అనుకోండి, అటు ఇటు ఉన్న చిన్న చిన్న రాళ్ళు సైతము మెల్లగా వైబ్రేషన్స్ వస్తాయి కదా. అలాగే గోడ కదలాలంటే
బలమైన ఈదురుగాలు వచ్చినప్పుడు ఉదాహరణకి డాబా మీద ఉన్న ఫ్లెక్సీ సైతం కింద పడిపోయింది, గాలికి పడిపోయింది. ఆ గాలి శబ్దానికి, గాలి యొక్క స్పీడ్కి. ఓకే, ఇది ఎంత మీకు తెలుసు కదా, ఇంతవరకు అర్థం కదా. కానీ 4వ వచనంలో మీకు ఆశ్చర్యంగా లేదా, అది భూమి మీద లేదుగా ఇల్లు, ఒక మనుషుడి చేత నిర్మించబడ్డ ఇల్లు కాదుగా, భవనం కాదుగా, భవంతి కాదుగా, అంతఃపురం కాదుగా, రాజ సంస్థానం కాదుగా, సాక్షాత్తు దేవుడి యొక్క గృహము, దేవుడి యొక్క రాజ్యము, పరదేశము, పరదేశంలో దేవుడు నివాసముగా ఉన్న ఆ యొక్క సింహాసన ఆసీనుడుగా ఉన్న దేవుడి యొక్క మందిరము, ఆ మందిరము యొక్క పునాదులు సైతము ఎలా ఉన్నాయి, ఎలా ఉన్నాయి, జస్ట్ వైబ్రేషన్ ఎలా ఉంది, ఎలా ఉంది చూడండి, మీరే చూడండి. కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. చూడండి, గడప, ఇప్పుడు మీ అందరికీ గడప కనిపిస్తుంది ఇక్కడ, గడప ఉంది, గడప యొక్క కమ్మలు, దాని యొక్క పునాదులు కదులుతున్నాయి. మనిషి చేత నిర్మించబడ్డ ఏ ఒక్క పునాదైనా, ఏ ఒక్క గృహమైనా, ఏ ఒక్క అపార్ట్మెంట్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా సరే, ఒక స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ సౌండ్ ఫ్రీక్వెన్సీ వస్తే వైబ్రేషన్ వస్తుంది. ఇంతవరకు ఓకే మీకు. కానీ మనిషి కాదుగా నిర్మించింది, సాక్షాత్తు దేవుడు. దేవుడు ఉన్న ఆ యొక్క పరదేశంలో గడప కమ్మల పునాదులు సైతము కదులుతున్నాయి. అంటే దేవుడు స్తుతించే ఆ యొక్క దేవదూతల యొక్క కంఠస్వరము ఎంత వరకు వినిపిస్తుంది, ఎంత పవర్ఫుల్గా, ఇంపాక్ట్ఫుల్గా ఉంది. అదే నిన్ను ప్రార్థన చేయమంటే, స్తుతించమంటే, సాక్ష్యం చెప్పమంటే, ఏదో దేవుడి మాట ఏదైనా మాట్లాడమంటే పక్కన వాళ్ళకి కూడా వినిపించదు. సినిమా స్టోరీ చెప్పమంటే గోడవతల వాళ్ళకి కూడా వినిపించింది. ఎందుకండి? దేవుని యొక్క దూతల యొక్క కంఠస్వరం ఎంత గొప్పగా ఉంది. మనం మాట్లాడితే ఇక్కడున్నాడు నేను గట్టిగా అరిచాను అనుకోండి, ఇక్కడున్నాడికి నువ్వు చెవులు మూసుకుంటమే చాలా రేర్. నా గొంతు అంత పెద్దగా ఉంటుందా? ఉండదు, తెలియదు నాకు కూడా. మహా అయితే రెండు గోడల అవతల వరకు వినిపిస్తుంది. మరి ఇక్కడ 4వ వచనంలో మీరు చదువుకోండి, మనిషి నిర్మించిన కదిలిందంటే ఒక అద్దం పద్దం, టెక్నికల్గా స్టాండర్డ్స్ లేవు, సిమెంటు ఇసుక సరిగ్గా కట్ల, పునాదులు సరిగ్గా వేయలే, బలహీనంగా ఉన్నాయి, అందుకే కదులుతున్నాయి అని అనుకోవచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇది మనిషి చేత నిర్మించబడ్డ కట్టడము కాదు, ఇల్లు కాదు, మందిరం కాదు, సాక్షాత్తు దేవుడు ఉంటున్న ప్రదేశం, దేవుడు సింహాసనము అక్కడ ఉన్నది. ఆ ప్రదేశంలో కూడా వాటి యొక్క కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు సైతం కదులుతున్నాయి. మరి నీ యొక్క స్తుతియాగము ఎంత పవర్ఫుల్గా, ఎంత శక్తి కొలది, గానము, ప్రతిగానము, కంఠస్వరము, గొప్ప శబ్దముతో ఉండాలి. ఆలోచన చేయి. మైక్ పెట్టి మాట్లాడినప్పుడు పక్క సౌండ్ వినిపిస్తుందేమో, ఇంకా సౌండ్ పెడితే ఇంకా పక్క వీధుల్లోకి వెళ్తుందేమో. కానీ వాళ్ళకి మైక్స్ లేవుగా, మరి ఎలా మాట్లాడుతున్నారు? శక్తి కొలది మాట్లాడుతున్నారు. దేవుడి యొక్క ఔన్నత్యము, మహిమ, తేజస్సు, ప్రభావము, ఘనత, పరిశుద్ధతని వివరిస్తూ ప్రచురము చేస్తూ వాళ్ళ ముందు ఉన్న గడప కమ్మలు సైతం కదిలిపోతున్నాయి. ఇది అండర్లైన్ చేసుకొని నీ బ్రతుకుల్లో ఇప్పటి వరకు ఒక్కసారైనా సరే అలా మాట్లాడేవా దేవుడి గురించి? ఒక్కసారైనా సరే శక్తి కొలది కంఠము ఉపయోగించి దేవుని స్తుతించావా? నీ శక్తి యావత్తు నువ్వు పెట్టి దేవుడి యొక్క పాటను ఎప్పుడైనా నువ్వు మాట్లాడావా? నీ శక్తి కంఠస్వరము మొత్తం యావత్తు ఉపయోగించి దేవుడు నా జీవితంలో ఈ మేలు చేశాడని సాక్షాత్తముగా నువ్వు ఇప్పుడు నిలబడ్డావా? ఎంతవరకు? నీ స్వరాన్ని కూడా నువ్వు ఒక పరిమితి పెట్టావు, నీలో ఉన్న శక్తికి నువ్వు ఒక పరిమితి పెట్టావు. దాని మించి మాట్లాడినా, దాని మించి ఏదన్నా చేసినా నవ్వుల పాలు అవుతానేమో, ఎవరన్నా ఏదన్నా అంటే వింటారేమో, నవ్వుతారేమో, మతం మార్చుకున్నారని అంటారేమో, అలా అంటారేమో, లేదా ఇలా అంటారేమో అని చెప్పి నువ్వు నీకు సిగ్గుపడుతూ ఇలా మాట్లాడుతున్నావు. సృష్టి యావత్తు సృజించిందే దేవుడు. దేవుని యొక్క దూతలు సైతము ఎంత గొప్ప కంఠస్వరముతో దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. మరి నువ్వు మాత్రం నోరు మూసుకొని పెదాల మీద వరకే మమ్మరింగ్లాగా నువ్వు మాట్లాడుతున్నావు, దేవుణ్ణి స్తుతిస్తున్నావు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నావు. అది తగదు.
అంతరంగముతో చేసిన ప్రార్థన వేరు, ఆ సంఘటన వేరు. మరి దీన్ని తీసుకొచ్చి దానికి కలపమాకండి. అది వేరు, ఇది వేరు. హృదయంతో చేసిన ప్రార్థన వేరు. ఇది ఒకానొక సందర్భం వస్తుంది, మనం మాట్లాడలేని సందర్భంలో అంతరంగంలో నుంచి హృదయం నైవేద్యముతో ఇచ్చిన ప్రార్థన కూడా లెక్క వేయబడి ఉన్నది. ఇక్కడున్న సంఘటన ఏంటి? నీ శక్తి కొలది నువ్వు దేవుని ప్రచురించాలి. ఆలోచన చేయి. ఎప్పుడన్నా ఒకసారైనా సరే ఇలా చేసావా? వారి కంఠస్వరము వలన గడప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. దేవుని యొక్క దూతల యొక్క కంఠస్వరం ఎంత గొప్పగా ఉంది. అదే మన గురించి మాట్లాడితే, మనుషుల గురించి మాట్లాడితే దావీదు గారు ఒకానొక కీర్తనలో ఇలా రాశారు, ఉదయమున నా ప్రార్థన ఎలా ఉండాలి? దేవుని యొక్క సన్నిధికి చేర్చబడాలి. ఇంకోటి ఎలా రాశారు వాక్యము? అందులో చాలాసార్లు మాట్లాడాను, చెప్పండి. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసను 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర సితార గల ధ్వనితోనూ ప్రచురించము. ఇప్పుడు ప్రచురించారా? దేవుడి యొక్క కృపను ఉదయమున పూట, రాత్రిపూట దేవుడి యొక్క విశ్వాసతను నీ యొక్క స్వరం ఎలా ఉండాలి? 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించు. ఈ దీంట్లో నువ్వేం చేసావని? ఉన్న నోరే నువ్వు వాడట్లా, మళ్ళీ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయటం కూడానా? దేవుడు నీకంటూ ఒక పని అప్పచెప్పినప్పుడు ఎన్నాళ్ళ మట్టుకు ఆ నోరు మూసుకొని సిగ్గు, బిడియము, పిరికితనము, భయము కలిగి ఇంతవరకే అని చెప్పి నీకు ఒక కొలత పెట్టుకొని, ఆ గిరి పెట్టుకొని అది దాటి ముందుకు వెళ్ళకుండా ఉండి లెట్ ఇట్ బి అని ఆయుష్ అంతా వేస్ట్ చేస్తూ ఉంటాం. దేవుని యొక్క దూతలు ఆయన నామ మహిమార్థమే స్తుతిస్తే, కీర్తిస్తే పునాదులు సైతం కదిలింపబడ్డాయి. మరి మనం పక్కన అడుగు కూడా వినిపించలే, సిగ్గుతో ఉన్న సందర్భం. సో ఇక్కడి నుంచి అయినా సరే మీరు ప్రార్థన చేయనప్పుడల్లా ఎలా ప్రార్థన చేయాలి? దేవుణ్ణి స్తుతించినప్పుడల్లా మీ యొక్క స్తుతి నైవేద్యము, మీ యొక్క స్తుతి యాగము గంభీర ధ్వనిగల సితారాలాగా, 10 తంతుల స్వరమండము లాగా దేవుడి యొక్క సన్నిధిలో నీ యొక్క స్తుతి యాగము వినపడులాగున నువ్వు ప్రార్థన చేయాలి. ఆత్మతో ప్రార్థన చేయాలి, సత్యముతోనూ ప్రార్థన చేయాలి, ప్లస్ నీ యొక్క స్వరము కూడా నువ్వు వాడాలి. ఓకేనా? ఇంతవరకు అర్థమైందా? ఇలా ప్రార్థన చేసిన కొంతమంది భక్తులు మనం చూద్దాం. ఒక చిన్న కథ చెప్తా చూడండి. ఒక నడిప్రాయం కలిగిన ఒక స్త్రీ ఉంటుంది, అంటే మధ్య వయస్కురాలు కలిగిన ఉన్న స్త్రీ ఉంటుంది. తను ఒక భయంకరమైన రోగం కలిగి ఉంటుంది. కానీ ఆ స్త్రీ గొప్ప విశ్వాస యోధురాలు, మంచి ప్రార్థనాపరురాలు, దేవుడి యందు బాగా మంచి గురి కలిగి, విశ్వాసం కలిగి, లక్ష్యం కలిగి బ్రతుకుతుంది. ప్రార్థనాపరురాలు, మంచిగా ప్రార్థన చేస్తుంది. ప్రార్థనలో మాత్రం అసలు వావ్ అని ఇతరులకి ఒక మంచి ఇన్స్పైర్గా ఉన్న పర్సన్. కానీ అంతు చిక్కని రోగం ఆవిడకి అంటుకుంటుంది. చాలా మళ్ళీ ధనికురాలు కూడా, పెద్ద కుటుంబం. ఆ యొక్క స్త్రీకి భర్త, పిల్లలు, అలాగే మంచి ధననిధి, అన్ని సిటీలో అలాంటి ఆ యొక్క ఊరిలో మంచి ఘనత, మంచి పేరు, అధికారం అన్నీ ఉంటాయి. కానీ అంతు చిక్కని రోగం ఒకటి అంటుకొని ఉంది. ఆ రోగం వల్ల చాలా క్షీణించిపోద్ది. మంచి స్టౌట్గా ఆరోగ్యవంతంగా ఉన్న ఆ యొక్క స్త్రీ బక్క చిక్కిపోయి నీరసంగా అయిపోద్ది. చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. మరి బాగా డబ్బులు ఉన్నాయి కదా, ఆ యొక్క రోగాన్ని తగ్గించుకోవటానికి చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళటానికన్నా ముందే ప్రతిరోజు దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. తను వెళ్ళి ఆ యొక్క చర్చ్లో పాస్టర్ గారి ద్వారా కానీ, సంఘస్థుల ద్వారా కానీ, తోటి విశ్వాసుల దగ్గర కానీ చక్కగా ప్రార్థన చేసుకుంటుంది, ప్రార్థన చేయించుకుంటుంది. తన యొక్క ఒంటరి జీవితంలో ఏకాంత ప్రార్థనలో కూడా చక్కగా దేవుడి యొక్క సన్నిధిలో కూర్చొని నాకు ఇలా స్వస్థత ఇవ్వయ్యా, నీ యొక్క పని చేయాలయ్యా, నాకు స్వస్థత ఇవ్వయ్యా అని చెప్పి చక్కగా ప్రార్థన చేసుకుంటుంది. నెలలు గడిచినాయి, సంవత్సరాలు గడిచింది, బరువు తగ్గిపోయింది, మొహం అందహీనంగా అయిపోయింది, బలం మొత్తం ఒడిలిపోయి బలహీనంగా క్షీణించిపోయింది. ఇక తన పని తను చేసుకోవటం కూడా కష్టమైపోయింది.
ఇక తన రూమ్లో తను ఉండిపోద్ది, తన యొక్క గది ఉండిపోతుంది. తన యొక్క తినే ఆహారానికి కూడా ఎవరో ఇంట్లో చాలామంది పనులు ఉంటారు, అలాగే కోడళ్ళు అవ్వచ్చు, కూతురు అవ్వచ్చు, వీళ్ళందరూ ఉంటారు. ఆ యొక్క సమయంలో ఆ గదిలోనికి ఆ ఆహారం తీసుకొచ్చి పెడతారు. ఈవిడ తింటది, గదిలో నుంచి అయితే బయటికి రాదు, తింటుంది, అక్కడే కూర్చొని ప్రార్థన చేస్తుంది. అలా తన గది దాటకుండా గదిలో కూర్చొని దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, దేవుడు మాత్రమే నన్ను స్వస్థపరుస్తాడని చెప్పి గదిలోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటా సమయం గడుస్తూ 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 ఉంటుంది. నెలలు పోయి సంవత్సరం వచ్చింది. కానీ ఆ అమ్మాయి చాలా పట్టుదల కలిగి ప్రార్థన అయితే విడవకుండా చేసుకుంటూనే ఉంటుంది. ఓకే, ఒకానొక సందర్భంలో తనకి దర్శనం ముందు దేవుడు ఒక ఉపమానం చూపిస్తాడు. మీకు అర్థం కావడానికి చెప్తున్నానండి. ఒక ఒక కోర్టు న్యాయస్థానంలో జడ్జి దగ్గర ఒక కళ్ళకి గంతలు కట్టిన న్యాయదేవత ఉంటుంది కదా, ఆ న్యాయదేవత యొక్క త్రాసులో ఇలా పట్టుకుని ఉంటుంది కదా, త్రాసు తెలుసుగా. దేవుడు ఆ యొక్క త్రాసును చూపిస్తాడు ఆవిడికి. ఓకే, త్రాసు ఇలా పట్టుకుని ఉంటుంది. న్యాయదేవత కోర్టు అవన్నీ కనిపివు, నేను మీకు అర్థం అవడానికి చెప్తున్నా. ఒక త్రాసు ఇలా చూపిస్తారు. త్రాసు ఇలా చూపించినప్పుడు త్రాసుకి తూకం వేయడానికి 2 ప్లేట్స్ ఉంటాయి, అవి కూడా స్పష్టంగా కనిపిస్తాయి. ఇప్పుడు 2 బ్యాలెన్స్గా ఉంటే 2 ఇలా ఉంటాయి. కానీ దేవుడు ఆ స్త్రీకి చూపించిన త్రాసులో ఒకటేమో ఇలా బాగా కిందగా ఉంటుంది, ఒకటేమో బాగా ఇలా ఎత్తుగా ఉంటుంది. అంటే అర్థం ఏంటి, ఒక దాంట్లో ఫుల్గా బరువు ఉంది, ఒక దాంట్లో మొత్తం ఖాళీగా ఉంది, దాంట్లో ఏం లేదు. అంటే ఉదాహరణ మళ్ళీ చెప్తున్నా, ఒక దాంట్లో 10 కిలోలు రాయి పెట్టారు, ఒక దాంట్లో 5 గ్రాముల రాయి కూడా పెట్టలే, ఖాళీగా ఉంది. అప్పుడు ఏముంటుంది, త్రాసు ఇలా ఉంటుంది, అది ఒక ప్లేట్ ఏమో కిందకు ఉంటుంది, ఇంకో ప్లేట్ ఏమో పైకి ఉంటుంది. ఇలా కనిపించింది. దర్శనం అర్థమైందా? న్యాయస్థానం కాదు, న్యాయదేవత కాదు, మీకు అర్థం అవడానికి మాత్రం చెప్పారు. దర్శనంలో ఏం కనిపించింది అంటే ఒక త్రాసు, ఆ త్రాసుకున్న ప్లేట్స్లో ఒకటి కంప్లీట్ డౌన్గా ఉంటుంది, ఇంకోటి ఏమో కంప్లీట్ అప్గా ఉంటుంది, 2 బ్యాలెన్స్లో లేదు. త్రాసు ఇలా పట్టుకొని ఉంటుంది. దేవుడి యొక్క హస్తం అది, అది కూడా కనిపిస్తుంది దేవుడి యొక్క హస్తం అని. ఆ స్త్రీ మంచి ప్రార్థనాపరురాలు కదా, ఆ ప్రార్థన బట్టి దేవుడు యొక్క సన్నిధిలో ఆమె చేసిన ఆ యొక్క విజ్ఞాపన బట్టి ఆ యొక్క దర్శనం వచ్చింది. ఆ దర్శనం ఎంతగా విచారించినా సరే అర్థం దొరకదు, అడుగుతుంది అడుగుతుంది అడుగుతుంది, దొరకలా. బాగా మళ్ళీ దేవుణ్ణి ఇంకా ఇంకా అడిగిన తర్వాత దేవుడు సమాధానం చెప్తాడు. త్రాసు 2 ప్లేట్స్, ఒక ప్లేట్లో నువ్వు పెట్టిన ప్రార్థన, నువ్వు చేసిన ప్రార్థన, నీ యొక్క కన్నీరు, నీ యొక్క విజ్ఞాపన మొత్తం కూడా ఆ త్రాసులో ఉంచబడింది. అంటే తను బాగా సంతోషపడింది. అమ్మో, నేను చేసిన ప్రార్థన దేవుడి యొక్క సన్నిధిలో చేర్చబడి ఉన్నది, ఆయన విన్నాడు, దేవుడు నాకు స్వస్థత ఇస్తాడు, అది ఇది అని చెప్పి తను చాలా సంతోషపడింది. మరి 2వ త్రాసు ఖాళీగా ఉంది ఏంటయ్యా అని చెప్పి అడుగుతుంది. అంటే 2వ త్రాసు నువ్వు ఖాళీగా ఉంచావు, మరి 2వ త్రాసు కూడా నువ్వు బ్యాలెన్స్ చేయాలి, 2వ త్రాసులో ఏం లేదు, అది నువ్వు బ్యాలెన్స్ చేస్తేనే నీకు స్వస్థత వస్తుంది అని అడుగుతాడు. అని దేవుడు చెప్తాడు. దేవుడు చెప్పంగానే మరి 2వ త్రాసులో ఏం చేస్తే ఈ యొక్క ప్రార్థనకి అది బ్యాలెన్స్ అవుద్ది అంటారు. ఒకటి బరువైన వస్తువుకి ఇంకోటి బ్యాలెన్స్ చేయాలంటే దీనికి ఎంత శక్తి అయితే ఉందో దీనికి అంతే శక్తి ఉండాలి, దీనికి ఎంతైతే ప్రభావం ఉందో దానికి అంతే ప్రభావం ఉండాలి. అర్థమైందా? అర్థం చేసుకోండి. ఒక బరువు ఇలా వేసినప్పుడు 5 కిలోల రాయికి మళ్ళీ 5 కిలోలు బరువు ఉన్నదే వేస్తేనే ఆ 2 సమపాలుగా తూకతాయి. 5 కిలోల బంగారానికి మళ్ళీ 5 కిలోల బంగారం వేస్తేనే కదా సమపాలుగా తూగుతుంది. లేకపోతే 5 కిలోల బంగారానికి 5 కిలోలు విలువైన ఏదైనా సరే, వెండి అవ్వచ్చు, ఇత్తడి అవ్వచ్చు, ఈవెన్ ఐరన్ అయినా ప్లాస్టిక్ అయినా సరే 5 కిలోస్ పెడితేనే బ్యాలెన్స్ అవుద్ది. అవునా కదా? అలా నువ్వు చేయట్లేదు అని చెప్పి చెబుతాడు దేవుడు. ఇంతవరకు అర్థమైందా? మరి 2వ బ్యాలెన్స్ ఖాళీగా ఉందిగా అంటే ఏంటది? స్తుతి ప్రార్థన. స్తుతి ప్రార్థన, దేవుని స్తుతించడం. చూడండి, నేనైనా సరే మీరైనా సరే ఎలా ప్రార్థన చేస్తాము? మన యొక్క అవసరములు, మన యొక్క అక్కర్లు దేవుడి యొక్క పాద చెంతముల చేత పెట్టి, నన్ను స్వస్థపరచు, నా కాళ్ళు నొప్పి స్వస్థపరచు, నాకు కుటుంబం కట్టు, నా బిడ్డల భవిష్యత్తు నువ్వు కట్టు, నా కుటుంబాన్ని కట్టు, నాకు ఇలా ఉద్యోగాన్ని నువ్వు, ఇలా వ్యాపారాన్ని నువ్వు, ఇలా నా యొక్క పిల్లలకు పెళ్ళిళ్ళు, లేకపోతే వాళ్ళ పిల్లలు అట్లా 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 సృష్టి అవతలో ఉన్న రకరకాల అవసరాలు మొత్తం నువ్వు పెట్టి దేవుడికి ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థనలు మొత్తం కూడా దేవుడు ఆయన యొక్క సన్నిధిలో పెట్టుకున్నాడు. ఆయన ఏమి అవి జరిగించకుండా సైలెంట్గా ఉండట్లా. కానీ
ఆ ప్రార్థనలకు తగినట్టు బ్యాలెన్స్గా నువ్వేం చేయాలి? స్తుతి యాగం చేయాలి. ఎంతవరకు నీ యొక్క అవసరాలు మాట్లాడుతున్నావుగా? దేవుడు ఏమన్నా శక్తిహీనుడుగా ఉండి నీ యొక్క అవసరాలు నెరవేర్చకుండా ఉన్నాడా? నీ అవసరాల గురించి నువ్వు గంట ప్రార్థనలో గంట పాటు అంటే 60 నిమిషాల పాటు నీ యొక్క అవసరాలు మాత్రమే నువ్వు దేవుడికి జ్ఞాపకం చేస్తూనే ఉన్నావు కదా. మరి దేవుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి, దేవుడు నీ కోసం సృష్టించిన ఈ యొక్క సృష్టి యావత్తును బట్టి నువ్వు దేవుడిని ఎందుకు స్తుతించట్లా? నువ్వు పీల్చే గాలిని బట్టి దేవుడిని ఎందుకు స్తుతించట్లా? దేవుడు నీకు ఇచ్చిన ఆహారం బట్టి నువ్వు ఎందుకు స్తుతించట్లా? దేవుడు నీకు ఇచ్చిన వస్త్రములు బట్టి నువ్వు ఎందుకు స్తుతించట్లా? దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క కాలములు, పంచభూతములు, హిమము, ఆవిరి, మంచు, తుఫాను, గాలి, నీరు, ఉప్పు, ప్రతిదీ నువ్వెందుకు స్తుతించట్లేదు? కొండల దగ్గరికి వెళ్తున్నావా? చెట్ల దగ్గరికి వెళ్తున్నావా? పొలాల దగ్గరికి వెళ్తున్నావా? తినే ఆకుకూరలు అవ్వచ్చు, కాయగూరలు అవ్వచ్చు, బియ్యం అవ్వచ్చు, వడ్లు అవ్వచ్చు, గోధుమలు అవ్వచ్చు, చిరుధాన్యాలు అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి దాంట్లో నీకోసమే కదా దేవుడు ఇచ్చింది. ప్రతి మాంసాహారం నీకోసమే ఇచ్చాడుగా. సముద్రం నీకోసమే, నదులు నీకోసమే. అసలు నీకంటూ అవసరం లేదు అన్నట్టు సృష్టించింది ఏదన్నా ఉందా? ప్రతిదీ నీకోసమే ఇచ్చింది. మరి దేవుడు నీకు ఇన్ని ఇచ్చినప్పుడు, అయ్యా ఇలా నువ్వు నాకు ఇది ఇచ్చావు, దీన్ని బట్టి నీకు స్తుతులు, నాకు ఇలా కార్యం చేసావు, కృతజ్ఞతలు, నా జీవితంలో నువ్వు చేసిన వాగ్దానం ఇది, కృతజ్ఞతలు, అది నెరవేర్పు చేయడానికి నువ్వే ఎలా చేసావు, కృతజ్ఞతలు, ప్రతి దాంట్లో కృతజ్ఞతలు. అయ్యా నీ ప్రేమను బట్టి కృతజ్ఞతలు, నీ కృపను బట్టి కృతజ్ఞతలు. ప్రతి దాంట్లో నువ్వు సృష్టి యావత్తుని యొక్క నోటు వాకు ద్వారా సృజించావు, కృతజ్ఞతలు. ఇలా స్తుతియాగము నిరంతరము ఒక ఆగని యాగముగా 24 గంటలు స్తుతియాగం. అలా నువ్వు ఎందుకు చేయట్లేదు? ఆ స్త్రీ అలా చేయలేదు కాబట్టి ఎంతసేపటికి నన్ను స్వస్థపరచు అని మాత్రమే చేస్తాను తప్ప, నీ యొక్క వాక్యము శీఘ్రముగా బయలువెళ్ళి నన్ను స్వస్థపరచుచున్నది, అలా చెయ్యాలి. నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, పరమవైద్యుడు నువ్వే అని అడగాలి. ఇలా స్తుతియాగం చేయాలి అని దేవుడు ఆ స్త్రీకి చక్కగా నేర్పించాడు. నేర్పించిన తర్వాత అప్పుడు ఆమె దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టింది. అప్పటి వరకు ఎలా చేసింది? అయ్యా నన్ను స్తుతించు అని ప్రార్థన చేసింది. అప్పటి వరకు దేవుడిని నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసింది. దేవుడు ఎప్పుడైతే ఆయన యొక్క చిత్తము బయలుపరిచాడో అప్పటి నుంచి ఎలా ప్రార్థన చేసిందంటే, దేవుడికే స్తోత్రం, దేవుడి యొక్క సృష్టి ఇది, నా కోసం ఇలా చేసావు, నువ్వు నా కోసమే రక్తం ధారపోస్తావు, నువ్వు నా కోసమే జన్మించు అని ప్రతిదీ దేవుడి యొక్క ఔన్నత్యంతో కూడిన ప్రతి ఒక్క లక్షణములను స్మరిస్తూ, సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రతి చోట నువ్వే ఉన్నావు, నువ్వు లేకుండా ఏమీ లేదు, ప్రతిదీ నువ్వే ఇచ్చావు, అంతరంగం ఎరిగిన వాడివి. ఇలా దేవుడి యొక్క లక్షణాలు ప్రతిదీ జ్ఞాపకం చేసుకోవటం, స్తుతులు చెప్పటం. అలా చెప్తున్నప్పుడు ఆ నాయత్రాసులో ఉన్న ఈ ఖాళీగా ఉన్న ఆ యొక్క ప్లేట్ మెల్లగా కిందకి దిగింది. అది కిందకి దిగుతున్నప్పుడు ఈ యొక్క బరువుగా ఉన్న ఈ యొక్క స్వస్థత ప్రార్థన పైకి లేచింది. అలా బ్యాలెన్స్ అయ్యి 2 టాలీ అయిపోయినాయి. 2 టాలీ అయిపోయిన తర్వాత తన యొక్క దేహంలో మార్పు చూసింది. నీరసించిపోయి స్తుతులు అంటున్న ఆవిడ స్తుతులు అంట మొదలుపెట్టింది. అక్కడి నుంచి శబ్దం ఇంకొంచెం పెద్దగా పెరిగింది. గది లోపల చేసిన ప్రార్థన గది బయట ఉన్న వాళ్ళకి వినిపించింది. ఆ తర్వాత ఇంకా శబ్దము పెరిగింది, శక్తి సామర్థ్యాలు పెరిగినాయి. ఇలా పెరుగుతున్న కొద్దీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా స్తుతి ప్రార్థన వినిపించింది. ఇంట్లో వాళ్ళకి అందరికి వినిపించేసరికి వాళ్ళందరూ భయం కలిగి ఆందోళన కలిగి ఉంటారు. ఇదేంటి రేపు మాపో అనుకునే ఒక స్త్రీ నిన్నటి వరకు కంఠ స్వరము సైతం వినపడకుండా బక్కచిక్కిపోయి చివరి రోజులుగా ఉన్న ఆ యొక్క స్త్రీ యొక్క స్వరము నిన్నటి వరకు ఈ గది వరకు వినిపించింది. ఇప్పుడు మొత్తం ఇల్లంతా వినిపిస్తుంది. ఏంటి అని చెప్పి ఆశ్చర్యం కలిగి గదిలోకి వెళ్తారు. తన యొక్క రూపురేఖలు మారిపోయినాయి. బక్కచిక్కిపోయి ఉన్న ఆవిడ స్త్రీ ఇప్పుడు కొంచెం బలము పుంజుకొని నీరసించి అయోమయంగా మాట్లాడే ఆ యొక్క స్త్రీ యొక్క స్వరము కాన్ఫిడెంట్గా, గంభీరంగా, శక్తి గల దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంది. నీకేమైంది అని చెప్పి భర్త కానీ పిల్లలు కానీ అందరూ వచ్చి అడిగితే, దేవుడు నాకు ఇలా దర్శనం ముందు ఇలా చెప్పారు, స్తుతియాగం చేయమని దేవుడు చెప్పాడు. అలా దేవుడు చెప్పిన మాట ప్రకారం నేను స్తుతియాగం చేసిన తర్వాత నా దేహంలో ఉన్న ఈ యొక్క రోగము అంచెలంచెలుగా దేవుడు తీసేశాడు. దేవుడు నాకు స్వస్థత అనుగ్రహించాడు స్తుతియాగం వలన.
దేవుడు నా యొక్క స్వరమును ముట్టాడు స్తుతియాగం వలన. దేవుడు నా యొక్క స్వరంలోని గంభీర్యము శక్తిని దేవుడు పెంచాడు స్తుతియాగం వలన. నా దేహంలో ఉన్న బలమును శక్తిని తిరిగి నాకు అనుగ్రహింపజేశాడు స్తుతియాగం వలన. దేవుడి యొక్క సాక్షార్థమై ఆయన లక్షణాలను నేను ప్రకటించాలి అని చెప్పి స్తుతియాగం చేస్తూ ఉంది. ఇది తన మటుకే కాకుండా తన యొక్క కుటుంబం మొత్తానికి కూడా ఒక సాక్ష్యములాగా ఆ యొక్క ఊరిలో మొత్తానికి దేవుడిచ్చిన స్వస్థతను బట్టి ఒక సాక్ష్యంగా స్త్రీ నిలబడింది. అర్థమైందా? ఏం అర్థమైంది? నీ ప్రార్థన నీ యొక్క అవసరమును దేవుడిని అడగడం ఎంత ఇంపార్టెంటో అలాగే స్తుతియాగం చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. రెండు బ్యాలెన్స్ అవ్వాలి. అవసరాలు మాత్రమే అడిగి స్తుతియాగం మర్చిపోవాలని నేను చెప్పట్లా. స్తుతియాగం మాత్రమే చేసి అవసరాలు అడగకూడదని కూడా నేను చెప్పట్లా. బ్యాలెన్స్ చేయాలి. చూడండి, 100% స్తుతియాగం చేస్తే 1% ఏంటి, 1% చాలు నీ యొక్క అవసరాలు అడగటం. అంతే. దేవుడికి నువ్వేది ఒకసారి అడిగితే దేవుడు చేస్తాడయ్యా, 10 సార్లు అడిగితే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, 100 సార్లు అడిగితే దేవుడు అసలు చేయకుండా ఉండడు అని మీకు అలాంటి ఏమన్నా డౌట్స్ ఉన్నాయేమో అవన్నీ కొట్టేసుకోండి. నువ్వు ఒక్కసారి అడిగినా, నువ్వు 100 సార్లు అడిగినా అది దైవ చిత్తంగా ఉంటే దేవుడు జరిగిస్తాడు. ఓకేనా? నువ్వు ఒక్కసారి అడగటంలో 100 సార్లు అడగటంలో పెద్ద ఏం మార్పు లేదు. కానీ నువ్వు ఒక్కసారి స్తుతియాగం చేయటం, 100 సార్లు స్తుతియాగం చేయటంలో మార్పు ఉంది. ఒక్కసారి నీ యొక్క అవసరం ఏదైనా సరే దేవుడు జ్ఞాపకం చేయి. నువ్వు మర్చిపోతావు. కానీ సంవత్సరాలు జరిగిన తర్వాత దేవుడి యొక్క చిత్తం అయినట్లయితే కనుక నువ్వు అడిగిన ఆ యొక్క కోరిక ముమ్మాటికి దేవుడు నీకు నెరవేరుస్తాడు. ఒకానొక సందర్భంలో మా ఫ్రెండ్ ఒకరు పిలిస్తే ఒరాకిల్ కంపెనీలో ఒక ఆదివారం ట్రీట్కి వెళ్ళాం. ట్రీట్ అంటే పార్టీ లాగా వెళ్ళినప్పుడు అప్పుడే బీటెక్ అయిపోయింది. వరా ఫెస్ట్ అంటారు దాన్ని. చుట్టాల అమ్మాయి తీసుకెళ్ళినప్పుడు నేను మా బావ రాంబాబు ఇద్దరం వెళ్ళాం. అక్కడ ఉన్న ఫుడ్ కానీ మరి వెస్ట్రన్ కల్చర్తో కూడిన ఇబ్బందులు ఏం లేవు. జనరల్గానే అందరూ గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. ఆ ఫుడ్ కానీ అవన్నీ చూసి అబ్బో ఒకవేళ ఉద్యోగం చేస్తే ఇలాంటి కంపెనీలో ఉద్యోగం చేస్తే బాగుండు, దేవుడు నాకు ఇస్తే బాగుండు, కానీ నాకు ఎలా వస్తుంది ఉద్యోగం, నాకు బీటెక్కే అవ్వలేదు, బీటెక్ ఏమో 4 సంవత్సరాలు, నాకు అప్పటికి నేను బీటెక్ కూడా నేను పాస్ అవ్వలేదు, ఈ విషయం మళ్ళీ ఇంట్లో తెలియదు అని చెప్పి మనసులో అనుకున్నా. ఇది నేను ప్రార్థన చేయలేదు, మోకరించలేదు, కన్నీళ్లు కార్చలేదు. జస్ట్ అక్కడ ఆ యొక్క ప్రదేశంలో హైటెక్స్ గ్రౌండ్స్ హైదరాబాద్లో అటు ఇటు తిరుగుతూ మనసులో అనుకున్నా. పార్టీ అంతా అయిపోయింది. తను ఇచ్చిన టోకెన్స్ బట్టి ఫ్రీగా నాన్ వెజ్ భోజనం పెడతారు. అది తిన్నాం. ఎవరి వెహికల్ వాళ్ళు బైక్ మీద ఎవరింటికి వెళ్ళిపోయాం. అది జరిగింది ఇప్పుడు 2007లోనే ఇప్పుడు జరిగింది. 2007లో జరిగింది. తర్వాత అనుకోని విధంగా నేను 2008లో సంవత్సరం చివరిలో యూకే వెళ్ళా. 2011లో ఇండియా వచ్చా. 2012లోనో 2013లోనో ఉద్యోగం వచ్చింది. చూడండి, 2007లో అనుకున్నా, మనసులో అనుకున్నా, ప్రార్థన కూడా నేను చేసుకోవాలా, జస్ట్ మనసులో అనుకుని వదిలేసాం. మళ్ళీ నాకు అసలు గుర్తు కూడా లేదు. ఎందుకంటే నాకు ఇంగ్లీష్ మాట్లాడతాను రాదు, పెద్దగా రాదు, ఏదో మేనేజ్ చేస్తూ ఉంటా. తెలుగు మాట్లాడతాం అసలు రాదు. 10 మంది ఉన్నప్పుడు మాట్లాడటం కూడా నాకు ఇబ్బంది. ఎందుకంటే నాకు ఒక చెవి వినిపించితే ఒక చెవి వినిపించదు. ఏదన్నా మాట్లాడినప్పుడు తిరిగి వాడు బదులు ఇచ్చాడు అనుకోండి, అది వినిపిదేమో, వినిపిపోతే హాస్యాస్పదంగా ఉంటుంది, ఎక్కిరిస్తారేమో అని చెప్పి ఎక్కడన్నా ఉన్నా సరే, చుట్టాలు ఉన్నా సరే, ఫ్రెండ్స్తో ఉన్నా సరే నేను పెద్దగా మాట్లాడను. కొడతాను, లేకపోతే ఆలకించి వదిలేస్తాను. వినిపించినా ఆలకించి వదిలేస్తాను. ఎక్కువైతే నేను డిస్కషన్స్ పెట్టుకోను, నాకు వినిపించదు కాబట్టి. కానీ ఆ 2007లో అనుకున్న మనసులో మాట సుమారు 2012 అనుకుంటా ఉద్యోగం వచ్చింది. 2013 అనుకుంటా. ఎన్ని సంవత్సరాలు అయింది? 6 ఏళ్ళు అయింది. మరి 6 ఏళ్ళు నేనేం ప్రార్థన చేయలేదండి. నాకు అరకెల్లో ఉద్యోగం రావాలని నేనాడు ప్రార్థన చేయలే. తినడానికి ఒక పని ఉంటే చాలనుకున్నా. ఉద్యోగం ఏమీ లేక కూరగాయలు అమ్ముకున్నా బాగుండు, ఇడ్లీ కానీ పునుగులు బండి కానీ వేసుకున్నా బాగుండు అనుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అరకెల్లో నాకు జాబ్ రావాలని నేనాడు ప్రార్థన కూడా చేయలే. 6 ఏళ్ల కిందట మనసులో అనుకున్న ఆ యొక్క ఆలోచన దేవుడు విన్నాడు. నేను ప్రార్థన చేయలేదుగా, మరి దేవుడు ఎందుకు అన్నాడు? నేను మోకరించలేదుగా, నేనే కన్నీరు కార్చలేదుగా. నాతో పాటు చదువుకున్న అమ్మాయి ఏమో ఆ కంపెనీలో జాబ్ చేస్తుంది, నేను చూస్తేనేమో ఫెయిల్ అయ్యి రోడ్డు మీద పడి తిరుగుతున్నాను అని నేనేమో అనుకోవాలా.
6 సంవత్సరాలు జరిగినా సరే ఆ యొక్క మనసులో అనుకున్న ఆ యొక్క కోరికను దేవుడు ఎందుకు నెరవేర్చాడు? అది వాక్యానుసారంగానే ఉంది, దైవచిత్తానుసారంగానే ఉంది. కానీ నాకు ఆ విషయం అప్పుడు తెలియదు. దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇదంతా కూడా దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఇప్పుడు 2007లో నువ్వు ఇలా అనుకున్నావు కదా, అప్పుడు దేవుడు ఇది కార్యం నీకు నెరవేర్చాడు అని. ఓకే, దేవుడే నాకు జ్ఞాపకం చేస్తే నాకు గుర్తొచ్చింది. సో సో నువ్వు ఏది ఇష్టపడుతున్నావో, ఏది ఆశిస్తున్నావో ప్రతిదీ దేవుడు వింటానే ఉంటాడు. నువ్వు మోకరిస్తేనే దేవుడు వింటాడు, నువ్వు అంగలాల్చి అరుపులేసి కేకలు పెడితేనే దేవుడు వింటాడు అని నేనేం చెప్పట్లా. నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా నిన్ను కన్న తల్లి నీ ఆకలి ఎరిగి నీకు ముద్ద అన్నం పెడుతుందిగా. నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా నీ కన్న తల్లి నీకు బట్టలు తను కొనుక్కున్నా తను కొనుక్కోపోయినా నీకైతే బట్టలు కొనిపిస్తుందిగా. నీ యొక్క అవసరంలో నీ యొక్క ఇష్టం ఎరిగి నువ్వు అడిగినా నువ్వు అడగకపోయినా నీకు బండి కొనిపిస్తుందిగా. నీ యొక్క సేఫ్టీ ఆలోచించి నీ కారు కొనిపిస్తుందిగా. తన దగ్గర అంత శక్తి సామర్థ్యాలు ఉంటాయి, అంటే ఆర్థిక వనరులు ఉంటాయి, కొనిపిస్తుందిగా. ఏంటి ఈ లోకంలో ఉన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న వ్యాపారస్తులు వాళ్ళే నీ యొక్క కొడుకులుగా కూతురులుగా ఉన్న వాళ్ళ కోసము వాళ్ళ యొక్క అవసరాలు అన్నీ తీర్చబడటానికి, వాళ్ళు ఏది విషయంలో కూడా కొదువ కలిగి ఉండకుండా ఉండటానికి తల్లిదండ్రులు అంతగా ప్లాన్ చేసి మరి నీకు అన్నీ కొనిపిస్తూ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు కదా. మరి యేసయ్య ఆయనేమో ఐశ్వర్యవంతుడు, ఏం కొదువుగా ఉంది నీకు ఇవ్వకుండా ఉండటానికి? సర్వశక్తి గల దేవుడు శక్తిహీనుడుగా ఉండి నీకేం అనుగ్రహించట్లేదా? వెండి బంగారము ధనధాన్యములు వస్త్ర వైభోగం అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, మరి నీకు ఎందుకు ఇవ్వట్లా? గ్రహించు ఆయన శక్తి సామర్థ్యాలు ఏందో. ఏదో ఆషామాషి కలిగిన వాడిని కాదు మనం అందరం ఆరాధించేది, సృష్టికర్తను ఆరాధిస్తున్నాం. ఏదన్నా చూడు ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. ఎక్కడికన్నా వెళ్ళు సృష్టి యావత్తులో ప్రతి దాంట్లో దేవుడు ఉన్నాడు. ఒకసారి నాకు ఆశ్చర్యం వేస్తుంది, ఇసుక తీసుకెళ్ళి సముద్రంలో మునిగిపోద్ది, అదే ఇసుక తీసుకొచ్చేసి దేవుడు సముద్రానికి పొలిమేరలాగా వేసాడు. నువ్వు ఈ గీత దాటి ముందుకు రామావు కానీ దేవుడు సముద్రాన్ని అడ్డగీత వేసాడు, అంటే ఆజ్ఞాపించాడు. ఇప్పుడు నేను ఆలోచిస్తే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. నువ్వు ఆలోచించవలేదు నాకు తెలియదు. అవునా కాదండి? ఇసుక ఎంత క్వింటాల్ ఇసుకన్నా సరే తీసుకెళ్ళిన సముద్రంలో లోపలికి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఆ ఇసుకే మళ్ళీ ఎందుకు దానికి సరిహద్దుల్లాగా అడ్డగించబడింది? ఎంత ఆశ్చర్యం అది. అలా దేవుడి యొక్క సృష్టి ఎంతగా ఉంటుందో. మనిషి ఒక స్త్రీ గర్భం దాలుస్తుంది, తెలుగులో ఏమంటారో తెలియదు కానీ ఆ పురుషుడి యొక్క ఆ యొక్క స్త్రీ యొక్క గర్భంలోకి వెళ్ళినప్పుడు చూడండి, అది కంటికి కూడా కనిపినంత చిన్న స్మాల్ మైన్యూక్యూల్స్గా ఉంటాయి. కానీ 9 నెలల వ్యవధిలో గర్భంలో అది ఆ స్పోము ఎంతగా డెవలప్ అయ్యి నరాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, బోన్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, హార్ట్ ఎక్కడి నుంచి వచ్చింది, లివర్ కానీ కిడ్నీస్ కానీ నేత్రములు పలురావు మిగతా సంథింగ్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, గోరులతో సహా ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎలా వచ్చినాయి, ఫ్లష్ చర్మం ఎలా వచ్చింది, బ్లడ్ సర్క్యులేషన్స్ మొత్తం ఎలా వచ్చినాయి? దేవుడి యొక్క సృష్టి అంత ఆశ్చర్యం. అంత చేసిన దేవుడు ఏంటి నీకోసం ఇదంతా చేసింది? అంత చేసిన దేవుడు గురించి నీ యొక్క స్వరము, నీ యొక్క గొంతు విప్పి దేవుడికి స్తోత్రములు స్తుతులు అని యాగము నువ్వు ఎందుకు సమర్పించట్లా? సో నువ్వు ఏదైనా సరే దేవుడి యొక్క సన్నిధిలో దేవుడి యొక్క శక్తి చొప్పున నువ్వు ఏదైనా పొందుకోవాలనుకో, నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేస్తే 4.5 నిమిషాల పైన స్తుతియాగం చేయి. అర నిమిషం చాలు, లేదా పావు నిమిషం చాలు నాకు ఇది కావాలయ్యా అని అడగటానికి. అది కనుక దైవ చిత్తానుసారంగా వాక్యానుసారంగా ఉంటే నిశ్చయంగా దేవుడు ఇవ్వాల్సిన సమయంలోనే దేవుడు ఇస్తాడు. చూడండి, ఎల్కేజీ చదువుకునే వాడికి ₹1,00,00,000 ఇస్తే ఏం చేయలేడు ఆ పిల్లాడు. చాక్లెట్స్ కొనుక్కుంటాడు, ఏదో ఒకటి చేసుకుంటాడు. అదే జ్ఞానం కలిగిన వాడికి ₹1,00,00,000 ఇస్తే ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయడం కానీ అవసరానికి తగినట్టు వాడుకుంటాం కానీ చేస్తాడు. సో నేనైనా సరే నువ్వైనా సరే ఆ యొక్క పరిమితి వచ్చినప్పుడు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకి ఏమీ తెలియని స్థితిలో దేవుడు తీసుకొచ్చి ఆ ₹1,00,00,000 నా చేతిలో పెడతాడా? నీకే అంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడికి అంత జ్ఞానం ఉండాలి. ఆలోచన చేయండి, ప్రతిదీ ఆలోచన చేయండి. దేవుడికి ఎందుకు మనం అనుకుంటాం దేవుడు ఆలస్యం చేస్తున్నాడని, కానీ దేవుడు ఎప్పుడు కూడా ఆలస్యం చేయడు. ఆయన సమయము ప్రతిదీ పర్ఫెక్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్ టైం, పర్ఫెక్ట్ ప్లాన్. ఓకే,
ఇప్పుడు చెప్పిన ఉపమానంతో కూడిన కథ అర్థమైందా స్త్రీ గురించి? దీనికి బైబిల్లో ఇంకో వ్యక్తి గురించి మాట్లాడదాం. యెహోషాపాతు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము. ఆ అధ్యాయం మొత్తం ఈ యొక్క యెహోషాపాతు చేసిన యుద్ధం గురించి రాసి ఉంటుంది. మీరు చదువుకోండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం. ఇప్పుడు యూదా దేశాన్ని పరిపాలించే ఈ యొక్క యెహోషాపాతు ఉంటాడు. అలాగే ఆ యొక్క దేశాన్ని ఆక్రమించాలని చెప్పి, కొల్లగొట్టాలని, నాశనం చేయాలని మోయాబీయులు, అమ్మోనీయులు, మొయోనీయులు వీళ్ళందరూ కూడా దండెత్తి వస్తారు. ముగ్గురు ఇక్కడున్న 1వ వచనంలో ప్రకారం చూస్తే ముగ్గురు 3 రాజ్యాలు యూదా రాజ్యం మీద దండెత్తి వస్తుంది. ఒకడి మీద ఒకడు దండెత్తి వచ్చాడు అనుకోండి, 1:1 రేషియోతో ఫైట్ చేయడానికి ఏదైనా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ఇద్దరు సమపాలుగా యుద్ధంగా బలవంతులుగా ఉంటాయి. కానీ ఇక్కడ ఏంది, ఒకడి మీద 3 దేశాలు, ఒక దేశం మీద 3 దేశాలు దండెత్తి వచ్చినాయి అంటే బలం సరిపోద్దా? అధికారం సరిపోద్దా? సైన్య బలము, అలాగే యుద్ధంలో వాడే వెపన్స్ ఇవన్నీ సరిపోతాయా? సరిపోట్లా. ఇవన్నిటికీ మించి యెహోషాపాతుకి దేవుడి మీద అపారమైన నమ్మకం ఉంది. బాగా భయం వస్తుంది యెహోషాపాతుకి. మాకు శక్తి సరిపోదు, పదండి మనందరం వెళ్ళి యెరూషలేమునందు దేవుడి యొక్క సన్నిధిలో, దేవుడి యొక్క మందిరమునందు మనమందరం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము అని మహారాజు ఆ యొక్క దేశంలో ఉన్న, యూదా దేశంలో ఉన్న ప్రజలందరికీ పిలుపునిస్తాడు. మహారాజు పిలిచిన తర్వాత చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు ఏంటి, ముసలాళ్ళు ఏంటి, యవనస్తులు ఏంటి, నడిపురాయలు ఏంటి, అందరూ వస్తారు. అందరూ వచ్చినప్పుడు ఆ యొక్క యెరూషలేములో దేవుడి యొక్క మందిరంలో ఒక కొత్త స్థలంలో వాళ్ళందరూ కూడా ప్రతిష్ఠించుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. అప్పుడు యెహోషాపాతు బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎలా ప్రార్థన చేస్తాడంటే చూడండి, 6వ వచనం, 20వ అధ్యాయం 6వ వచనము. నీవు ఆకాశమందు దేవుడివై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నువ్వే. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు అన్యజనులుగా 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 6వ వచనం. 1వ వచనంలో ఏం రాస్తుంది? మోయాబీయులు, అమ్మోనీయులు, మొయానీయులు ఈ ముగ్గురు కూడా అన్యజనులే, అన్య దేవతలను పూజించే వాళ్ళే. వారందరి గురించి ఈ యొక్క యెహోషాపాతు ఒక్క లైన్లో మాట్లాడేశాడు. ఏమన్నా మాట్లాడి చూడండి, అన్యజనుల రాజ్యములను ఏలువాడువు నువ్వే అంటే మోయాబీయులను ఏలువాడువు నువ్వే, అమ్మోనీయులను ఏలువాడువు నీవే, మొయోనీయులను ఏలువాడువు నీవే అని దేవుడి యొక్క ఔన్నత్యం గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. దేవుడి యొక్క శక్తి సామర్థ్యాల గురించి ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ఓకేనా? నెక్స్ట్, నీవు బాహుబలము గలవాడు. నా యొక్క బలం సరిపోట్ల, నా యొక్క యుద్ధ నైపుణ్యం సరిపోట్ల, ఒక్కొక్కడి మీద 3 మంది మీదకి వస్తున్నారు. నా దగ్గర యుద్ధానికి సంబంధించిన ఈ యొక్క గుర్రాలు, యుద్ధ రోకలు అవన్నీ లేవు, వాడి గురించి రాయలేదు. కానీ నా యొక్క బలము సరిపోవట్లేదు అని చెప్పి ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. నీవు దేవుడైన యెహోవా, నీవు బాహుబలము గలవాడువు, నువ్వు పరాక్రము గలవాడువు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు. అంటే ఒక మనిషిగా ఉన్న నా మీద, ఒక యూదా దేశం మీద రాజుగా ఉన్న నా మీద అయితే ఎదిరించి మోయాబీయులు, అమ్మోనీయులు, మొయోనీయులు అయితే వచ్చారు. కానీ బాహుబలం కలిగిన వాడివి, పరాక్రమం కలిగిన వాడివి, నీకు ఎదురుగా ఏ ఒక్క అన్యజనుల దేశమైనా సరే, మనుషులైనా సరే వస్తారా అని దేవుడి యొక్క పరాక్రమం గురించి ఎంత చక్కగా మాట్లాడాడు. ప్లస్ ఇంత మాత్రమే కాకుండా దేవుడు అంతకుముందు కాలంలో యెహోషాపాతు జీవితంలో చేసిన అనేకమైన మేళ్ళన్నీ కూడా దేవుడికి జ్ఞాపకం చేస్తూ కృతజ్ఞత స్తుతులు చేస్తాడు, చెప్తాడు. అంత మాత్రమే కాకుండా పితరులుగా ఉన్న అబ్రహాము, ఇస్సాకు, యాకోబు పట్ల దేవుడు చేసిన వాగ్దానములు, అనగా కానాను దేశాన్ని ఎలా అయితే ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేశాడో ఆ యొక్క వాగ్దానం మొత్తం జ్ఞాపకం చేస్తాడు. ఐగుప్తు దేశం దగ్గర నుంచి కానాను దేశం వరకు ఎలా ప్రయాణమై వచ్చాము, అప్పుడు ఆ యొక్క ప్రయాణంలో ఎవరితో యుద్ధం చేస్తాం, ఎవరితో యుద్ధం చేయకుండా ఉన్నాము అని ఇవన్నీ కూడా దేవుడికి జ్ఞాపకం చేస్తాడు. దేవుడు మర్చిపోయాడని కాదు, చేసే ప్రార్థన ఎలా ఉందో మనం నేర్చుకోవటానికి అదంతా అలా లిఖింపబడి ఉన్నది.
ఇవన్నీ చేస్తాడు. ఇవన్నీ చేసి ఒక మహారాజుగా ఉన్నవాడు ఎలా మళ్ళీ చూడండి ఎలా చేస్తాడు. 12వ వచనం, మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా, మా మీదకు వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. అది అండర్లైన్ చేసుకోండి. ఈ మాట కొంతమంది చెప్పడానికి చాలా సిగ్గుగా అవమానంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏదన్నా సరే ఒక శ్రమ వస్తే ఐ కెన్ హ్యాండిల్, నేను చూసుకుంటాలే, నేను మేనేజ్ చేస్తాలే, నేను మాట్లాడతాలే, ఆ పరీక్ష నేను రాసి పాస్ అవుతాలే, ఆ ఇంటర్వ్యూ నేను క్లియర్ చేస్తాలే, ఆ వ్యాపారం నా తెలుగుతో నేను సక్సెస్ చేసేస్తాలే, ఆ యొక్క మ్యాచ్ నేను ఫిక్స్ చేస్తాలే. ఇది ప్రతిదీ నేను చేస్తా, నేను చేయగలను, నా వల్ల అవుతుంది అని మాట్లాడతారు. కానీ ఇక్కడ యెహోషాపాతు ఒక మహా చక్రవర్తిగా ఉన్నవాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడండి. మాకు శక్తి చాలదు, ఏం చెయ్యాలో కూడా నాకు తెలియదు, నాకు తోచట్లా. చూడండి, నాకు ఆలోచనలు సైతం లేదు, అంటే నాకు జ్ఞానం లేదయ్యా, నాకు బుద్ధి లేదయ్యా అని ఒప్పుకుంటున్నాడు దేవుడి యొక్క సన్నిధిలో. నాకు తోచదు అంటే నెక్స్ట్ ప్లాన్ ఏం చేయాలి, ఆ యొక్క రాజులు నేను ఎలా ఎదిరించాలి అనేది నాకంటూ ఒక ప్లాన్ లేదు, నా జ్ఞానం సరిపోదు, నా బుద్ధి సరిపోదు అని చెప్పి దేవుడి యొక్క సన్నిధిలో తను ఎంతవరకు తగ్గించుకుంటున్నాడు ఆలోచించు. మన యొక్క ప్రార్థనలో కూడా ఎలాగా ఉండాలి, నాకు శక్తి సరిపోదు, నీ యొక్క బాహుబలముతో నీ యొక్క పరాక్రమంతో ఈ కార్యం జరిగించు, నేనేం చేయాలో కూడా నాకు తెలియదు, నాకేం తోచట్లా, నాకు ఎటువంటి ఆలోచన లేదు, నా బుద్ధి సరిపోవట్లా, ఈ యొక్క సమస్య గురించి, ఈ యొక్క అపాయం నుంచి నేను ఎలా బయటపడాలో, ఇలా గట్టెక్కచ్చాలో నాకేం అర్థం కావట్లేదయ్యా, ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదయ్యా, నాకేం బోధపడట్లేదయ్యా, నీ యొక్క జ్ఞానముతో నీ యొక్క ప్రణాళికతో నన్ను గట్టెక్కించు అని ఇక్కడ ప్రార్థన. నీవే మాకు దిక్కు, నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఊరుకున్నాడా? కాదు, నా వల్ల అవ్వట్లా, నీ వల్ల వద్ది, నాకు తోచట్లా, నీ యొక్క జ్ఞానంతో నువ్వు జరిగింపజేయి, నా వల్ల కాదు, అలాని నేను ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళను, నువ్వే నా దిక్కు, నీ చెంత చేరా, నువ్వే దేవుడివి, నీవే బాహుబలం కలిగిన వాడివి, నువ్వే పరాక్రమం కలిగిన వాడివి, నువ్వు తప్ప ఎవరో కూడా ఈ కార్యం చేయలేరు, నీవే మాకు దిక్కు అని చెప్పి 3 లైన్లు ఎంత అర్థం ఉంటుందో చూడండి. ఒకటేమో నాకు శక్తి సరిపోదు, ఏం చేయాలో నాకు తోచదు, నువ్వే మా దిక్కు. సో నువ్వు ఏదైనా సరే సమస్య గుండా, ఉపద్రవం గుండా, కష్టము గుండా, అస్వస్థత గుండా, బాధలు, ఇరుకులు ఏదైనా సరే అనుకోని విధముగా, అనుకోని సమస్యలు, ప్రతికూలమైన సమస్యలు ఏదైనా సరే నీ మీద వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే 3 పాయింట్లు. నాకు శక్తి సరిపోదు అంటే నువ్వు శక్తిహీనుడివి, దేవుడు పరాక్రమం కలిగిన వాడు అని ఒప్పుకుంటున్నట్టు. నాకు తోచదు, ఏం చేయాలో నాకు తెలియట్లేదు, సో నీ ప్లాన్ ప్రకారము, నీ చిత్త ప్రకారం నువ్వు జరిగించని చెప్పి నువ్వు ఒప్పుకోవటం. నువ్వే మా దిక్కు అంటే నీ దగ్గరికి వచ్చా, నువ్వే నాకు హెల్ప్ చేయాలి, నువ్వు తప్ప నాకు ఏ దిక్కు లేదు, రాజులను ఆశ్రయించట్లా, నరులను ఆశ్రయించట్లా, తోడబుట్టినాలని, రక్త సంబంధికుల్ని, డబ్బున్నాళ్ళని, అధికారం ఉన్నాళ్ళని, పాలిటీషియన్స్ని ఎవరిని నేను ఆశ్రయించట్లా, సర్వశక్తి కలిగిన దేవుడుగా ఉన్న నిన్ను మాత్రమే నేను ఆశ్రయిస్తున్నా, నువ్వే దిక్కు, ఓకే అని యెహోషాపాతు ప్రార్థన చేశాడు. 3 లైన్లే, ఈ 3 లైన్లు నువ్వు ఒక మైండ్లో పెట్టుకో. నువ్వు ప్రార్థన చేయనప్పుడల్లా, ఏ సమస్యకున్నా వెళ్ళినా, ప్రతి సమస్యలు ఇలాంటి ప్రార్థన నువ్వు నేర్చుకో. ఇలాంటి ప్రార్థన నువ్వు నేర్చుకొని ఆ ప్రార్థన దేవుడు సమర్పించినప్పుడు యూదా వారందరూ ఎలా ఉన్నారు చూడండి, శిశువులతోనూ, భార్యలతోనూ, పిల్లలతోనూ యెహోవా సన్నిధిన నిలవబడిరి. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు లేవి వంశీయుల్లో ఉన్న ఒకానొక వ్యక్తి మీద దేవుడి యొక్క ఆత్మ ప్రోక్షింపబడినప్పుడు అతను ప్రవచనాత్మకంగా మాట్లాడతాడు, నువ్వు భయపడద్దు. దేవుడు చెప్పే ఫస్ట్ మాట ఏంటి, నువ్వు భయపడమాకు. నేనైనా సరే, మీరైనా సరే ఒక సమస్య వస్తే భయపడతాం, బాధపడతాం. అప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి, భయపడమాకు, నువ్వు భయపడమాకు. ప్రతి విషయంలో నువ్వు భయపడుతున్నావు, ఎట్లా నువ్వు భయపడమాకు అని. రేపటి రోజు నువ్వు యుద్ధానికి వెళ్ళు, నువ్వు పలానా ప్లేస్కి వెళ్ళు, ఆ ప్లేస్లో ఈ యొక్క శత్రువులను నువ్వు మీట్ అవుతావు, నువ్వు వెళ్ళు, నువ్వు భయపడమాకు, వాళ్ళని నీకు నేను అప్పచెప్తా అని ప్రవచనాత్మకంగా దేవుని యొక్క సేవకుడు చెప్తాడు. చెప్పిన వెంటనే యుద్ధం గెలిచిన తర్వాత కృతజ్ఞత అర్పణ చేయట్లా,
అంటే దేవుడు యుద్ధం చేయమన్న రేపు కదా, సో రేపు నేను యుద్ధం గెలిచి వచ్చి కృతజ్ఞత అర్పణతో కూడిన స్తుతి సింహాసనం చెల్లిస్తా అని యెహోషాపాతు అక్కడ ఏం చేయలే. ఎప్పుడైతే దేవుడు యొక్క వర్తమానము విన్నాడో, రేపటి రోజు ఏం జరుగుతుందో అని దేవుడు ముందుగానే ఎలా అయితే ప్రకటించాడో, విన్న యొక్క ప్రవచనాన్ని బట్టి ఆన్ ద స్పాట్ అయిపోయిన కార్యం అయిపోయింది, యుద్ధము జరిగిపోయింది అని చెప్పి విశ్వాసంతో ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెప్తాడు. అంటే ఎంత నమ్మకం ఉండాలి దేవుడి మీద. సో నేనేం చెప్పాను మీరు ఒకసారి ఆలోచించండి. నలుదిక్కుల ఆ యొక్క యూదా దేశం మీద ఈ యొక్క అన్యులుగా ఉన్న మోయాబీలు, అమోనీయులు, మొయోనీయులు అందరూ కూడా దండెత్తి వచ్చారు. దేవుడైతే వర్తమానం చెప్పాడు, రేపటి రోజు నువ్వు పలానా చోట వాళ్ళని కలుస్తావు, యుద్ధం జరుగుతుంది, వాళ్ళందరికీ నీ చేతికి వాళ్ళందరిని అప్పగిస్తాను, నీకే విజయము అని దేవుడు చెప్పాడు. మరి రేపటి రోజు యుద్ధం అయిన తర్వాత ఆయన కృతజ్ఞత అర్పణ చెల్లించకుండా ఎప్పుడైతే ముందు రోజే దేవుడు చెప్పాడు కాబట్టి అప్పుడే దేవుడికి కృతజ్ఞత అర్పణ చెల్లించేశాడు. అది కూడా చూడండి వాక్యం. దానికన్నా ముందే యెహోషాపాతు సాష్టాంగ నమస్కారము చేసెను 18వ వచనంలో ఉంటుంది. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను, యూదా వారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహాతీయుల సంతతి వారును, కోరాహీయుల సంతతి వారును, లేవీయులు నిలబడి గొప్ప శబ్దంతో ఇశ్రాయేలులో దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమున లేచి తెకోవ అరణ్యమున పోయి. చాలండి, చూడండి అర్థమైందా? దేవుడి యొక్క వర్తమానం ఎప్పుడైతే వచ్చిందో ఆ వర్తమానం దేవుడి యొక్క ఆత్మ ద్వారా బయలుపడింది అని నిబద్ధత కలిగి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత, యుద్ధం గెలిచిన తర్వాత ఎవడన్నా సరే, సమస్య తీరిన తర్వాత ఎవడైనా సరే కృతజ్ఞతలు చెప్తాడేమో. కానీ యెహోషాపాతు ఏం చేశాడు? వర్తమానం వచ్చిన వెమ్మటే, దేవుడి యొక్క ప్రవచనం వెలువడిన వెమ్మటే సాష్టాంగపడి, అంటే మహారాజా యుండి కూడా సాష్టాంగపడి నేల మటుకు తన యొక్క దేహాన్ని ఆనేటట్టు, అంటే తన్ను తాను తగ్గించుకొని దీనుడుగా దేవుని యొక్క సన్నిధిలో దేవుణ్ణి స్తుతించారు. ఆయన స్తుతించడం మాత్రమే కాకుండా లేవీ వంశీయులు కానీ అక్కడున్న ఉన్నతమైన వంశంలో పుట్టిన వాళ్ళందరూ ప్రతి ఒక్క జనాంగము దేవుడి యొక్క సముఖంలో సాష్టాంగపడి యెహోవా నామమును స్తుతించారు. యుద్ధం రేపుగా గెలిచిన తర్వాత ప్రార్థన చేద్దాంలే, ఉద్యోగం వచ్చిన తర్వాత కృతజ్ఞతలు చెప్దాంలే, వ్యాపారం స్థిరపడ్డాక మంచి కోట్లలో డబ్బులు సంపాదించాక కృతజ్ఞతలు చెప్దాంలే. ఏ క్షణాన్ని అయితే దేవుడి యొక్క వర్తమానం నీకు బయలుపడిందో విన్న వెంటనే సాష్టాంగపడి నువ్వు కృతజ్ఞతలు చెప్తే నీలో ఉన్న విశ్వాసము దేవుడు చూస్తాడు. అది ఒకటికి 2 రెట్లు మేలు చేస్తాడు. వీళ్ళు ఎలా అయితే స్తుతించారో దానికి తగ్గట్టే నెక్స్ట్ రోజు యుద్ధానికి వెళ్ళారు. పొద్దున్నే లెగిసి ఎవరన్నా యుద్ధం ఎలా చేస్తారు? యుద్ధం అంటూ ఎలా చేస్తారు? పంక్తులుగా నిలబడి, అంటే లైన్స్గా నిలబడి అని చెప్పి చెప్తారు. దేవుడు ముందుగానే చెప్తాడు. అప్పుడు నాబోటాడు ఏం చేస్తాడు? మంచి కండలు తిరిగిన వీరులను, యుద్ధ నైపుణ్యం కలిగిన వాళ్ళని ముందు వరుసలో నిలబెడతాం, పవర్ఫుల్ వ్యక్తులు ముందు వరుసలో నిలబెడతాం. కానీ యెహోషాపాతు ఏం చేస్తాడు తెలుసా? పరిశుద్ధ అలంకరణ కలిగిన విశ్వాసులను నిలబెట్టి వాళ్ళ చేత యెహోవా నామమును స్తుతింపజేయునట్లు ప్రతిగానములు, స్వరములతో, నైవేద్యములతో, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ దేవుడు యెహోవాను స్తుతిస్తూ ముందుకెళ్తారు. ఏం చేశారు? దేవుని స్తుతిస్తూ ముందుకెళ్ళారు. ఎలా? శక్తి సామర్థ్యాలు, యుద్ధ నైపుణ్యం కలిగిన వాడిని పట్టుకొని స్తుతిస్తూ ముందుకెళ్ళారా? కాదు, పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని దేవుణ్ణి స్తుతించారు. యుద్ధానికి కావాల్సింది కత్తి విద్య, ఆరోస్, బల్యం, షీల్డ్, ఇవన్నీ ధరించుకొని రా యుద్ధం చేద్దాం అని చెప్పి ఫేస్ టు ఫేస్ చేశారా? కాదు, పరిశుద్ధ అలంకరణ ధరించుకొని దేవుడికి ఇష్టమైన ప్రవర్తన మన మీద కలిగి ఉండి దేవుణ్ణి స్తుతిస్తూ యుద్ధానికి ముందుకెళ్ళారు. ఓకే, యుద్ధానికి ముందుకు వెళ్ళిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అది కూడా రాసి ఉంటుంది చూడండి అక్కడ. ఇప్పుడు మన్యవాసులు, మాటుగాండ్రును వీళ్ళందరూ కూడా పొంచి ఉన్నారు. ఎప్పుడెప్పుడు అమ్మోనీయులు, మోయాబీలు దొరుకుతారా అని చెప్పి మాటు వేసి కూర్చున్నారు మన్యవాసులు.
వాళ్ళు ఆ ప్రదేశం రాగానే మాటు వేసిన వాళ్ళందరూ వచ్చి ఆ ముగ్గురు దేశాల మీద, ప్రజల మీద, సైనికుల మీద పడి అందరినీ చంపేశారు. ప్లస్ వాళ్ళని శత్రు దేశాలు అందరినీ, అన్ని దేశాలు అందరినీ చచ్చిపోయిన తర్వాత ఇవన్నీ 21వ వచనం 22వ వచనం రాస్తుంటారు చూడండి. వాడు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదా వారి మీదకి వచ్చిన అమోయుల మీదను, మోయాబీయుల మీదను, సెయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రును పెట్టెను గనుక వారు హతులైరి. అమోనీయులను, మోయాబీయులను, సెయీరు మన్యవాసులను బొత్తిగా చంపి నిర్మూలము చేయవలనని పొంచియుండి వారి మీద పడిరి. వారు సెయీరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున్న కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. చూసారా వాక్యం? లాస్ట్ లైన్ అండర్లైన్ చేసుకోండి. ఒక్కడును తప్పించుకొని పోలేదు. నీ మీద ముగ్గురు దండెత్తి వచ్చారు. ఆ ఒక్కడేం చేశాడు? పరిశుద్ధ అలంకరణలు ధరించుకొని యెహోవా నామమును స్తుతిస్తూ యుద్ధంలోనికి ఒక అడుగు ముందు వేసుకొని వెళ్ళారు. దేవుడు ఏం చేశాడు? మాటువాండ్రను పెట్టి వాళ్ళని చంపేశారు. ఎలా చంపేశారు దేవుడు? ఒక్కడంటే ఒక్కడు కూడా మిగిలి ఉండాల. నేను యుద్ధానికి బయలుదేరి వెళ్ళా. ఆ యుద్ధ ప్రదేశానికి నా ఇంట్లో నుంచి నేను యుద్ధానికి బయలుదేరి వెళ్ళాం. ఇంట్లో నుంచి బయలుదేరినప్పుడు దేవుని పట్ల స్తుతిస్తూ స్తుతియాగం చెల్లిస్తూ వెళ్ళా. యుద్ధ ప్రదేశానికి వెళ్ళేసరికి అందరూ శవాలే కూర్చున్నారు. ఒకడంటే ఒకడు మిగల్లా. అంతగాడికి అసలు యుద్ధానికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఇంట్లో కూర్చొని ప్రార్థన చేసుకోవచ్చుగా అన్న డౌట్ కూడా కొంతమందికి వస్తుంది, నాస్తికులు లాంటి వాళ్ళు. క్రియ జరగాలి కదా. అసలు నువ్వు ఇంట్లో నుంచి యుద్ధం వరకు నిజంగా నువ్వు స్తుతించుకుంటూనే వెళ్తావా? ఏ మనసుతో నువ్వు వెళ్తావు? ఎంత ధైర్యంతో నువ్వు వెళ్తావు? పోనీ ఎంత అవిశ్వాసంతో నువ్వు వెళ్తావు? ఎంత భయంతో నువ్వు వెళ్తావు? ప్రతిదీ దేవుడు చూస్తాడు. నీ యొక్క ప్రయాణంలో నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క స్తుతియాగం నువ్వు ఎలా ఉంది, నీ యొక్క పరిశుద్ధ అలంకరణలు ఎలా ఉన్నాయి, నువ్వు నోటితో స్తుతిస్తున్నావా, ఆత్మతో స్తుతిస్తున్నావా, శక్తి కొలతో స్తుతిస్తున్నావా, సిగ్గు కలిగి ఎవడన్నా ఇంటే నవ్వుతాడేమో అనుకుని నువ్వు స్తుతిస్తున్నావా? ప్రతిదీ దేవుడు చూస్తాడు, ప్రతిదీ చూస్తాడు. ఆ సంఘటన, ఆ పరీక్ష మన మీద పడితేనే మనకు తెలుస్తుంది మనం పాస్ అవుతామా ఫెయిల్ అవుతామని. సో ఆ యొక్క యుద్ధము, యూదా దేశం వారు ఆ యొక్క యుద్ధ ప్రాంగణంలోకి వెళ్ళేసరికి అందరూ కూడా శవాలైపోయారు. కత్తి దూసారా? యూదా వారిలో యెహోషాపాతు అయినా సరే, యుద్ధ వీరులు ఎవరైనా సరే, ఒక్కడంటే ఒక్క వ్యక్తి అయినా సరే కత్తి దూసాడా, యుద్ధం చేశాడా, బల్లెం వాడాడా, ఏదైనా సరే ఒక్క యుద్ధ పరికరాలు వాడారా? ఏం చేయలే. విశ్వాసులుగా ఉన్న వాళ్ళు యేసుక్రీస్తు నామమున, యెహోవా నామమున పరిశుద్ధ అలంకరణ ధరించుకొని నిత్యము దేవుణ్ణి స్తుతిస్తూ ముందుకు వెళ్ళారు. దేవుడు వాగ్దానం చేసిన విధముగా శత్రువులందరినీ దేవుడు స్వయముగా హతము చేసి శవాల గుట్టగా వాళ్ళందరినీ పేర్చారు. ఒక్కడంటే ఒక్కడు కూడా తప్పించుకొని పోవాల. ఆ యొక్క దేశాన్ని, యేసుక్రీస్తు నామంలో వాగ్దానం చేసిన ఆ యొక్క దేశాన్ని పట్టుకోవాలి, ఆక్యుపై చేయాలి, కాంక్వర్ చేయాలని చెప్పి ఎవరైతే శత్రువులు వచ్చారో వాళ్ళందరినీ కూడా దేవుడు శవాలను చేశారు. ఓకే, ఎంత గొప్పగా ఉంది చూడండి. వాక్యంలో లాస్ట్ లైన్ కూడా చూడండి. వారు శవములై నేల పడి ఉండిరి, ఒక్కడును తప్పించుకొనలేదు. సో నీ మీద శత్రువు ఎన్ని దిక్కులు కొన్నానా రాని, ఎన్ని కుట్రలు కుతంతాలతో, ఎంత కుటిలత్వంతో అయినా సరే రాని, ఎంత బలము పరాక్రమం కలిగిన వాడుగా అన్నా రాని, ఏ దిక్కుకున్నా రాని, చివరికి ఒక్కడు సైతము తప్పించుకోలేడు, అందరూ శవములై నేల పడతారు అని దేవుడి యొక్క వాగ్దానం. ఇలా జరగాలంటే నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధ అలంకరణ ధరించుకొని యెహోవా సన్నిధిలో సాష్టాంగపడి నిత్యము దేవుణ్ణి స్తుతించేటట్టు ఉండాలి. నా శక్తి సరిపోదు, నా ఆలోచన సరిపోదు, నీకు ఏ దిక్కు లేదు, నువ్వే నా దిక్కు అని సమర్పణతో కూడిన ప్రార్థన, స్తుతియాగం నువ్వు చేసినట్లయితే యుద్ధములు చేయకుండానే యుద్ధముల యొక్క విజయం నువ్వు పొందుతావు. దేవుడు ప్రతి దాంట్లో ఉన్నాడు. స్తుతించటం మాత్రమే నీకు అప్పచెప్పిన చిన్న పని. ఎంత పని అది?
కష్టమా? స్తుతించడం. చూడండి, తల్లిదండ్రుల్ని ఇష్టపడతారు. కన్నాం కాబట్టి ఆటోమేటిక్గా పేగు బంధంతో ఆ ప్రేమ వస్తుంది. ఆ బంధంతోనే తల్లి బిడ్డ యొక్క ఆకలి ఎరిగి ఉంటుంది, తండ్రి బిడ్డ యొక్క అవసరాలు మొత్తం ఎరిగి ఉండి టైం టు టైం అన్నీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. సమయానుసారముగా ప్రతిదీ తల్లిదండ్రులు ఆ యొక్క పిల్లలకు ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి పిల్లలు అడిగిన తల్లిదండ్రులు ఇవ్వరు. చాక్లెట్స్ ఉన్నాయి, బాగా చాక్లెట్స్ తింటే పళ్ళు పుచ్చిపోతాయని చెప్పి తల్లిదండ్రులు ఇవ్వకపోవచ్చు. ఫోన్ చూస్తే చెడిపోతారని చెప్పి ఫోన్ ఇవ్వకపోవచ్చు. ఓకే, అంటే ఇచ్చేవి ఉంటాయి, ఇవ్వనే ఉంటాయి. ఇలా ఉపమానము నువ్వు ఒకసారి దేవుడు నువ్వు అలా ఒకసారి పెట్టుకో. నువ్వు అడుగుతున్నావు, దేవుడు తల్లిదండ్రులే ఉన్న ఐశ్వర్యం కొలది ఎంత లిమిట్ ఉంటే ఆ లిమిట్ ప్రకారం ఇస్తున్నారు. మరి దేవుడికి ఎటువంటి పరిమితి లేదు. సర్వ ఐశ్వర్యం కలిగిన వాడు, సర్వ జ్ఞానం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నువ్వు అడిగినప్పుడు నీకు కొన్ని ఇచ్చినవి ఉన్నాయి, ఇవ్వనవి ఉన్నాయి, వెయిట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకు అనేది నువ్వు నిరీక్షణతో దేవుడి వైపు చూసి అడగాలి. అడిగినప్పుడు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇదిగో ఇది నీకు ఇస్తే నువ్వు కరెక్ట్గా వాక్యానుసారంగా ప్రవర్తిస్తావు, ఇది నేను నీకు ఇచ్చాననుకో నువ్వు లోకంలో కలిసిపోతావేమో, అందుకే నేను నీకు ఇవ్వలేదు అని దేవుడు నీకు బయలుపరుస్తాడు. సో అడిగినది ఏదైనా సరే వాక్యానుసారంగా ఉంటేనే దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నేను అడిగాను నాకు ఇవ్వలేదని చెప్పి అలిగి కూర్చున్నావు అనుకో, ఎవరికి నష్టం? అది మనకే నష్టం. ఆయనకి ఏదన్నా కొదువుగా ఉందా నీ చేత ప్రార్థన చేయించుకోవటానికి? నువ్వు ప్రార్థన చేయకపోతే ఆయనకి ఏమైనా రోజు గడవదా? నువ్వు మోకరించకపోతే ఆయనకి ఏమైనా కాలం గడవదా? ఏంది? ఆయనకి ఏమైనా కొదువుగా ఉండి నీ చేతులతో నీ యొక్క హృదయంతో నైవేద్యం అర్పించాయా బాబు అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాడా? దేవుడికి ఏది కొదువ లేదు. నీ మంచి కోసము, నీ ఆశీర్వాదం కోసము, నువ్వు పరలోకంలో నివాసంగా ఉండటం కోసమే ఆరాధించని చెప్పి నీకు ఆ పని అప్పచెప్పాడు. నిత్యము నీ బ్రతుకు దినములన్నింటిలో కూడా ఏదన్నా మర్చిపో పర్లేదు, కానీ స్తుతియాగం మాత్రం మర్చిపో. మాకు ఎన్ని పనులున్నా సరే నిత్యము నీ యొక్క దైనందిక జీవితంలో డే స్టార్ట్ నుంచి డే ఎండ్ వరకు స్తుతియాగము చెల్లించు. కొంతమంది అనుకుంటాం, ఈరోజు నిద్రపోయా, తెల్లారి పలానా పని ఉంది, రేపు పొద్దున్న నిద్రలేసాక ఫస్ట్ పని ఇదే చేసేద్దాంలే అని అనుకుంటాం. నేనైనా అనుకుంటాను, కానీ జాగ్రత్తగా ఆలోచించు. నిద్రపోయినోడిని తిరిగి లెక్కవటం కూడా దేవుడు కృపే. ఈ యొక్క సృష్టిలో నిద్రపోయినాడు, ఆ నిద్రలో అటు నుంచి పైకి వెళ్ళిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నేనేదో మిమ్మల్ని నవ్వించాలనో భయపెట్టాలనో నేనేం చెప్పట్లా. నిద్రపోయినాడు, నిద్రలో వెళ్ళిపోయిన వాళ్ళు లేరా? ఎవరో ఏంటి ముసలోళ్ళు చచ్చిపోతారులే అని నాకేం చెబుతున్నావేమో. ముసలోళ్ళు కాదు, యవనస్తులు కూడా చనిపోయిన వాళ్ళు ఉంటారు, హార్ట్ అటాక్తో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు, ఆ యొక్క నిద్ర ఆ యొక్క రాత్రికాల ప్రయాణంలో యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో రేపు బతుకుతామో చచ్చిపోతామో తెలియదు. నీటి పుడక కన్నా హీనంగా ఉంది నరుడి యొక్క ఆయుష్, గడ్డి పరక కన్నా హీనంగా ఉంది నరుడి యొక్క ఆయుష్. సో ఉన్న ఈ రోజే నువ్వు దేవుని స్తుతించు, నువ్వున్న ఈ సమయమే దేవుని స్తుతించు. ఒక యాగము ఆ యాగము చూడండి, ప్రాక్టికల్గా చెప్పాలంటే మీరు బయట ఎక్కడన్నా చూస్తారేమో, విగ్రహారాధికులు ఒక ధూపంలాగా ఇలా కట్టి దాంట్లో నైవేద్యం ఇలా చేసి యాగం చేస్తూ ఉంటారు. ఆ యొక్క అగ్ని స్టార్టింగ్లో ఇంతగా వెలిగింపబడి అగ్ని ఇలా పెరుగుతూ ఉంటుంది. ఆ హోమము యాగములాగా అంటే కంటిన్యూగా మరి అది నిప్పు ఆరిపోయినా మంట ఆరిపోయినా వాళ్ళు ఏమనుకుంటారు? అశుభం అనుకుంటారు. అందుకని ఏం చేస్తారు, అది నిప్పు ఆరిపోకుండా యాగం సమాప్తమయ్యే వరకు కూడా దాంట్లో వేయాల్సిన ఆవు నెయ్యి అవ్వచ్చు, ఇంకా వగేరా అన్నీ వేసి ఆ ధూపాన్ని అలా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే మేమందరం విగ్రహారాధనలోకి వచ్చిన వాళ్ళం కాబట్టి మీకు అర్థం అవడానికి అలా చెప్పా. ఎందుకు మీకు తెలుసు కదా, ప్రాక్టికల్గా మీ కళ్ళతో చూసినారుగా. ఒకప్పుడు మీరందరూ చేసిన వాళ్ళకి ఇదంతా. దేవుడు కూడా అలాంటి యాగమే అడుగుతున్నాడు. వాళ్ళు విగ్రహాలకి నోరుండి మాట్లాడలేని, చెవులుండి వినలేని, కన్నులుండి చూడలేని రాయి రప్పలకైతే చేస్తున్నారు. మరి నువ్వైతే జీవము కలిగిన దేవుడికి నీ హృదయమును ఒక స్తుతి యాగముగా, నిరంతర యాగముగా అర్పించు. ఆవునయ్యేసి వాళ్ళు నిప్పు మంట ఆరకుండా కంటిన్యూగా ఎలా అయితే చేస్తున్నారో అలాగే నీ హృదయంలో దైవచిత్తానుసారమైన దుఃఖము అనేది వేసి పరిశుద్ధాత్మతో ఆత్మతో నువ్వు నిత్యము అది
నిరంతర యాగముగా నిత్యము అది రేస్ అవుతూనే ఉండాలి. ఎక్కడ కూడా అది అంతమైపోకూడదు. నువ్వు ఆయుష్ ఉన్నంత వరకు, రేపటి రోజు ఉంటావో లేదో తెలియదు. నువ్వు అనుభవించిన, నువ్వు బ్రతుకుతున్న, నివసించుతున్న ఈ యొక్క వర్తమాన కాలంలో ప్రతి సెకండ్ మోకరించైనా సరే, మోకరించకపోయినా సరే, నీ యొక్క దైనందిక జీవితంలో ఏ పని చేస్తున్నా సరే, ఆ యేసు రక్తమే చేయి. దేవుడికి స్తుతులు, నన్ను రక్షించు, దేవుడికి స్తోత్రం. ఇలా ప్రతిదీ నీ యొక్క హృదయంతో, నీ యొక్క పెదవులతో నువ్వు చెప్తూ ఉండు. దేవుడు నీ యందు ఆనందిస్తూ ఉంటాడు. వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించే అభివృద్ధి చేయునుగాక. ఆమెన్.